మంచిది. మరియు మాటల్ని ఆధారముగా చేసుకొని అలాగే దానియేలు గ్రంథము 9:24 తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడి. మరి ఈ మాటల్ని ఆధారముగా చేసుకొని ఈ కాలపు ప్రవక్త బోధించిన దానియేలు 70 వారాల్లోని మరొక భాగము గురించి మనం ధ్యానించుకుందాం. మరి ఆల్రెడీ పోయిన వారం నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ దానియేలు 70 వారాల సబ్జెక్ట్ ని మన ప్రవక్త 3 భాగాలుగా విభజించాడు. అవునా? ఫస్ట్ భాగం ఏంటంటే దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. రెండవది దానియేలును దర్శించుటలో గాబ్రియేలుకు గల 6 ఉద్దేశాలు. అలాగే అందరు ఇక్కడే ఉన్నారు కదా. మరి దేవుని పని చేయటానికి ఎన్నో అడ్డంకులు అయినా పర్వాలేదు. మరి దానియేలు 70 వారాలు అనగానే ఇవన్నీ ఏంటంటే మానవుని లెక్కలు. ఈ 70 వారాలని రోజుల్లోకి తీసుకుంటే 490 రోజులు మన లెక్కలు. కానీ దేవుని దృష్టిలోకి తీసుకుంటే 490 సంవత్సరాలు. అవునా? ఈ 490 సంవత్సరాలు దేవుడు వారి పట్ల అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ 490 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ 6 ఉద్దేశాలను దేవుడు వారి జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. ఆ 6 ఉద్దేశాలు ఏంటో కూడా పోయిన వారం నేను చెప్పాను. ఫస్ట్ది చాలా ప్రాముఖ్యమైనది, తిరుగుబాటును మాన్పాలి. అవునా? ఇశ్రాయేలీయులు చేస్తున్న తిరుగుబాటును మానపాలి. వారు చేసిన పాపమును పూర్తిగా నివారణ చేయాలి. మూడవది ఏంటంటే వారు చేసిన దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. ఇవన్నీ యేసయ్య భూమి మీదకి వచ్చి ఆల్రెడీ జరిగించాడు. ఈ 3 మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు 4వ ఉద్దేశం గురించి మనం మాట్లాడుకుందాం. అందరు ఇక్కడే ఉన్నారు కదా? క్లియరెన్స్ లేదా? నాలుగవది ప్రాముఖ్యమైనది, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు. ఇది 4వ ఉద్దేశం. సో 4వది ఏంటి? యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచాలి. ఇది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ 490 సంవత్సరాల కాల వ్యవధిలో ఇవన్నీ కూడా దేవుడు ఒకటి తర్వాత ఒకటి జరిగించాలి. ఇవేమీ నెరవేర్చకుండా వారిని ఊరికే తీసుకొచ్చి కనాను దేశంలో ఆ సొలొమోను దేవాలయాన్ని కట్టించి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో ముందు ఏం చేయాలంటే మెస్సియా పట్ల వారికి ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని ముందు తొలగించాలి. అవునా? కాబట్టి 4వది ప్రాముఖ్యమైనది ఏంటంటే యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచాలి. సో మన దేవుడు ప్రతి వ్యక్తి నుంచి కోరుకునే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీతి. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు, మన దేవుడు తప్ప. అందుకే యోబు గ్రంథంలో చక్కని మాట రాయబడింది. ఏమనంటే దేవుని దృష్టికి నరుడు ఎట్లు నీతిమంతుడు కాగలడు అని. సో ఈ భూమి మీద నీతిమంతుడనేవాడు ఎవ్వరూ కూడా లేడు, మన దేవుడు మాత్రమే నీతిమంతుడు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఆ నీతిని తన పిల్లలైన మనకి ఆ నీతిని ఆపాదించాడు. అవునా? స్వతహాగా ఈ లోకంలో
ఎవ్వడు నీతిమంతుడు కాదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన నీతిని తన పిల్లలకు ఆపాదించుకుంటూ వెళ్ళాడు. సో ఈరోజు మనకున్న నీతి భక్తి ఏదైతే ఉందో అది కేవలం దేవుని ద్వారా మనకు వచ్చిందే తప్ప మన సొంతగా ఎవ్వరు ఈ లోకంలో నీతిమంతులు లేరు. కాబట్టి మన దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన నీతిని ప్రేమించే దేవుడు. కీర్తనల గ్రంథంలో చక్కని మాట రాయబడింది. ఏమనంటే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు అని. ఒక డబ్బును ప్రేమిస్తాడు, అవునా? ఒకడు సుఖభోగాలను ప్రేమిస్తాడు, ఒకడు పలుకుబడిని ప్రేమిస్తాడు. కానీ మన దేవుడు మాత్రం నీతిని ప్రేమించే దేవుడు ఆయన, అవునా? నీతిని ఎక్కువగా ప్రేమిస్తాడు, పరిశుద్ధతలో అతిశయించే దేవుడు మన దేవుడు. కాబట్టి అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకేం కావాలో మీకు ఇస్తాను అని చెప్పాడు. కావాలంటే చూడండి, మత్తయి 6:33లో చక్కగా రాయబడింది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. సో ఫస్ట్ మనం ఏం పెట్టాలంటే జీవితంలో నీతిమంతుడిగా ఎలా జీవించాలి అనే దాని మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. అందరూ వింటున్నారంట? ఎలా సంపాదించాలి, ఎలా చదువుకోవాలి, ఎలా గొప్పోళ్ళు అవ్వాలి, వీటి గురించి మనం ఆలోచిస్తాం. కానీ ఎలా నీతిమంతుడిగా జీవించాలని ఎవడు ఆలోచించడు. అందుకే మన యేసయ్య భూమి మీదకి వచ్చి ఏమన్నాడంటే ఫస్ట్ మీరు దేన్ని వెతకాలి? నీతి, పరిశుద్ధత, పాపమునకు దూరంగా పారిపోవటం, ఇవి మీరు నేర్చుకోండి అని చెప్పాడు. అందుకే పౌలు కూడా సంఘానికి చెప్తున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో ఈ మాట చెప్తున్నాడు, చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అంటే లోక కార్యాలను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఏమంటున్నాడు ఆయన? ఫస్ట్ ఏం సంపాదించాలంట? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించాలి. కాబట్టి లోకములో ఒక నిజమైన విశ్వాసి యొక్క ప్రయాస దేనికోసం అంటే వాడు ఎలాగైనా సరే నీతిని సంపాదించుకోవాలి. చనిపోయే లోపు నీతిమంతుడని దేవుని దృష్టిలో వాడు పేరు తెచ్చుకోవాలి. అందుకే దేవుడు రేపు నీతిమంతులందరినీ కుడివైపున, దుష్టులందరినీ ఎడమ వైపున నుంచోబెట్టబోతున్నాడు. కాబట్టి మనం ఎక్కడ నుంచోవాలి? దేవునికి కుడి పక్కన నుంచునే ఉద్దేశంతో మనం ఉండాలి. అంటే ఖచ్చితంగా నీతిమంతులుగా మనం మారాలి చచ్చేలోపు. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా దేనికోసం ప్రయాసపడతారు? నీతి కోసం వాళ్ళు ప్రయాసపడతారు. అందరూ ఆలోచిస్తున్నారండి. అయితే మన ప్రవక్త ఏమంటున్నాడంటే మనం దేవుని దగ్గరికి వచ్చి నీతిమంతుడిగా మారటానికి ప్రయత్నిస్తాం, రక్షణ పొంది కొద్ది రోజులు నీతిమంతుల్లాగా జీవిస్తాం. కానీ ఆ నీతిని చివరి దాకా మనం కాపాడుకోలేం, అవునా? చాలా మంది కొద్ది రోజులు నీతిగా ఉంటారు, కానీ ఆ నీతిని, భక్తిని, విశ్వాసమును చివరి దాకా కాపాడుకోలేరు. ఎందుకు అంటే ప్రవక్త చెప్తున్నాడు, ఎందుకు కాపాడుకోలేమంటే మాటి మాటికి మనల్ని డిస్టర్బ్ చేయటానికి దెయ్యం ఎప్పుడు రెడీగా ఉంటాడు, అవునా? నిన్ను గిల్లేవాడు లేకపోతే మనం కామ్గానే ఉంటాం, అవునా కాదా? రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు మనల్ని ఎవడో డిస్టర్బ్ చేయకపోతే మనము ఎవరిని ఏమనం. కానీ ఊరికే మనతో తగువ పెట్టుకొని మనల్ని గెల్లటం, కవ్వించటం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా తిరిగి ఏం చేస్తాం? ఏదో ఒక బలహీనమైన క్షణంలో మనం కూడా తిరిగి కొట్టటము, తిరిగి బూతులు మాట్లాడటం, ఏదో ఒకటి మనం కూడా చేస్తాం. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడు మన పక్కనే ఉండి మనల్ని డిస్టర్బ్ చేయటానికి దెయ్యం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. మన యేసయ్యనే వదలనోడు నిన్ను నన్ను వదులుతాడా? మన యేసయ్యనే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఆయన కొండ మీదకి వెళ్తే కొండ మీదకి వెళ్ళి శోధిస్తున్నాడు, అరణ్యములోనికి వెళ్తే అక్కడికి వెళ్ళి శోధిస్తున్నాడు. ఆఖరికి సిలువలో ఉన్నప్పుడు కూడా దెయ్యం మన యేసయ్యను విడిచిపెట్టలేదు. కాబట్టి ఒక వ్యక్తి జీవితాంతం నీతిమంతుడిగా ఉండలేడు. ఎందుకంటే వాడిని మాటి మాటికి డిస్టర్బ్ చేయటానికి దెయ్యం ఎప్పుడు రెడీగా ఉంటాడు. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది. ఏమనంటే ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందంట?
విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున అదేమనుకుంటుందంటే, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి ఒక్కసారి చూద్దామని వాడు విడిచిపెట్టిన ఇంటికే మళ్ళీ తిరిగి వస్తాడు. అంటే నువ్వు రక్షణ పొంది కొద్ది రోజులు దేవుణ్ణి వెతికే ప్రయత్నంలో ఉంటావు. అప్పుడు వాడు కొంచెం దూరంగా ఉంటాడు. కొద్ది కాలం గడిచిన తర్వాత వాడు మళ్ళీ వెతుక్కుంటా నీ దగ్గరికి వస్తాడు. నేను వదిలేసిన ఇల్లు ఎలా ఉందో చూద్దామని. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందంట? చక్కగా ఊడ్చి అమర్చి నీట్గా ఉంటుంది. మనం ఊడ్చుకున్న దేనికోసం చెప్పండి? మనం మన జీవితాన్ని చక్కగా చేసుకుంటున్న దేనికోసం అంటే, ఏదో ఒక రోజు పరిశుద్ధాత్మను మనం పొందాలి. ఆ దేవాతి దేవుడు మనలోకి వచ్చి నివాసము చేయాలి. దానికోసమని మన జీవితాన్ని మనం చక్కగా సెట్ చేసుకుంటుంటే ఈ లోపు దెయ్యం వచ్చి చూస్తాడు. చూసి వాడు ఏమనుకుంటాడు చూడండి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. కాబట్టి వాడిని వదిలేసింది ఒక్క దెయ్యమే. మళ్ళీ వాడు 7 దెయ్యాలతో తిరిగి వచ్చి ఆ ఇంటిలో నివాసము చేస్తాడు. అప్పుడు వాడి యొక్క మునుపటి స్థితి కంటే కడపట్టి స్థితి ఇంకా దారుణంగా మారిపోయింది. కాబట్టి ప్రవక్త ఏమంటున్నాడంటే, మనం ఒకసారి దేవుని సంబంధమైన విషయాల్లో రుచి చూసి మళ్ళీ తిరిగి పాపములో గనక మనం వెళితే ఇక మనకి క్షమాపణ అనేది లేదు అంటున్నాడు. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 10:26లో పౌలు చెప్తున్నాడు, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. అవునా? మనం తెలియక చేసిన పొరపాట్లనే దేవుడు క్షమిస్తాడు. తెలిసి బుద్ధిపూర్వకముగా చేస్తే వాటికి క్షమాపణ అనేది లేదు అంటున్నాడు. మరి ఏం మిగిలిందంటే, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. వాడి కోసం ఏం ఎదురు చూస్తుందంట? దేవుని యొక్క ఉగ్రత వాడి కోసం ఎదురు చూస్తుంది అంటున్నాడు. కాబట్టి మాటికి మనం దేవునిలోకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి, మళ్ళీ దేవునిలోకి వచ్చి కాసేపు బయటికి వెళ్ళి, ఇలా ఎప్పుడైతే మన జీవితాన్ని ఒక ఆటకాయితనంగా చేస్తూ ఉంటామో మనకి క్షమాపణ అనేది ఇక ఉండదు. అందరూ ఆలోకిస్తున్నారు? ఇలా మాటికి చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి మనం ఒక రకంగా కించపరుస్తున్నట్టే అర్థం. అవునా? కాబట్టి సహోదరులారా, ఇలాంటి వారికి ఎక్కువ పశ్చాత్తాపం కావాలని మన ప్రవక్త చెప్తున్నాడు. ఇలా చేసేవాళ్ళు ఎక్కువగా దేవుని యొద్ద పెనుగులాడాలి, వారి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. అంతేగాని మాటికి ఇలా అటొక అడుగు ఇటొక అడుగు వేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా వారిని ఒకరోజు ఉగ్రత పాలు చేస్తాడు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే అసలు ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. అందుకే చాలా మంది దేవునిలోకి వచ్చి మళ్ళీ ఎక్కడ పాపంలో పడిపోతానో అనే భయంతో అసలు దేవుని దగ్గరికి రారు. వాళ్ళు ఇంకా లోకంలోనే ఉంటారు. ఏంటి రావేంటని అడిగితే ఏం చెప్తారు? ఎందుకు బాబు, వచ్చిన దగ్గర నుంచి మాటికి మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ బయటికి రావటం, ఇవన్నీ నా వల్ల కాదు, కాబట్టి అసలు దేవుని దగ్గరికి రాను అని చెప్తారు. అయితే పౌలు అంటున్నాడు, నిజంగానే పేతురు అంటున్నాడు, మనం అలా తొలగిపోవుట కంటే అసలు అందులోకి రాకుండా ఉండటమే బెస్ట్ అంటున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ ఏంటంటే, ఇక్కడ చూడండి, పేతురు ఇంకో మాట చెప్తున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది మళ్ళీ బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కాబట్టి దేవుడు ఇవన్నీ దేని గురించి చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా కొద్ది రోజులు జీవించి మళ్ళీ తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతే ఇక వాడికి పాపక్షమాపణ అనేది లేదు అంటున్నాడు. మన ప్రవక్త ఏమంటున్నాడంటే, అలాంటి వారికి ఎక్కువ పశ్చాత్తాపం కావాలంట. ఎందుకంటే వాళ్ళు తెలిసి పాపం చేశారు కాబట్టి ఎక్కువ రోదన చెందాలి, ఎక్కువగా దేవుని దగ్గర క్షమాపణ కోసం
వెతకాలి, లేకపోతే దేవుడు వారిని క్షమించడు అంటున్నాడు. అయితే మనం పర్మనెంట్గా పూర్తిగా నీతిమంతులుగా ఉండాలంటే మరి మార్గం ఏంటి? అందరు ఎక్కడే ఉన్నారా? లేటుగా స్టార్ట్ చేసాం, కంగారు పడద్దు. మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో మనం చెప్పుకొని వెళ్ళిపోయేది కాదు, చాలా మంది వినాలి. కాబట్టి మరి ఆ విషయాలు సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా చూసుకోవటం మన బాధ్యత. కాబట్టి ఒక వ్యక్తి మరి జీవితాంతం నీతిమంతుడిగా ఉండాలి అంటే వాడికి ఉన్న మార్గం ఏంటి? దుష్టుడు ఎప్పుడు మనల్ని గిల్లుతూ ఉంటాడు, కవ్విస్తూ ఉంటాడు, మళ్ళీ మనల్ని ఎలాగోలా రొచ్చులోకి దింపుతాడు. మరొక వ్యక్తి జీవితాంతం యేసయ్యలాగా నీతిమంతుడిగా జీవించాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి. ఇది ఒకటే మార్గం. అందరు ఆలోకిస్తున్నారండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆదరణకర్తను అంటే పరిశుద్ధాత్మను మన కోసం పంపించాడు. అవునా? పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఇలాగే ఉంటాం, కాసేపు దేవుడు అంటాం, మళ్ళీ దెయ్యం వచ్చి కవ్వించగానే మళ్ళీ అటు తిరుగుతాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మనే ముద్రని ఇచ్చాడంట. ఈ పరిశుద్ధాత్మ ఎలాంటిదంటే ముద్ర. ముద్ర ఎప్పుడు వేస్తారు చెప్పండి? సంతకాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ రౌండ్ సీల్ అనేది కుద్దుతారు. అవునా కాదా? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు, అదొక ముద్రని చెప్తున్నాడు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. సో మాటి మాటికి దెయ్యం వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే దేవుడు మనకి ఏం చేయాలంటే సీలేసేయాలి. అందరూ వింటున్నారు? అప్పుడప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇళ్ళకి సీల్ వేసుకొని వెళ్ళిపోతారు. అవునా? లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కుంటాం, ఆ లోన్ తీర్చనప్పుడు బ్యాంక్ కూడా వచ్చి ఏం చేస్తాడు? దానికి సీల్ వేసి వెళ్ళిపోతాడు. సీల్ ఎందుకు వేస్తాడు? ఎవడు పడితే వాడు తీయకూడదు అని. అలాగే దేవుడు కూడా తన పిల్లలకి ఏం చేస్తాడంటే మన నీతికి ఆయన ముద్ర వేస్తాడు, ఇక ఎవడు డిస్టర్బ్ చేయకూడదు అని. ఏంటా ముద్ర అంటే పరిశుద్ధాత్మే. అవునా? అందుకే పౌలు అంటున్నాడు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడితిరి. కాబట్టి పరిశుద్ధాత్మ ఎలాంటిది? లాస్ట్లో ఆ సీల్ అన్నమాట. అన్ని సంతకాలు అయిపోయిన తర్వాత సీల్ అనేది పడిపోతుంది. సీల్ వేసిన తర్వాత ఇక ఎవ్వడు దాన్ని ఓపెన్ చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అని అర్థం. అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం భూమి మీద ఉన్నంత వరకు దేవుడు మనకిచ్చిన సంచకరువు స్వాస్థ్యం ఏదంటే పరిశుద్ధాత్మ. సంచకరువు అనగా అర్థం ఏంటి? అడ్వాన్స్ అన్నమాట, భయాన. అసలైనది పొందబోయే ముందు కొంచెం స్వీట్ షాప్లో ఇస్తారు కదా, ఒక స్వీట్ టేస్ట్ చేయమని ఇస్తారు, అలాంటిది అనమాట. సో దేవుడు భూమి మీద ఉన్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ అనే గురుతును, ఆ ముద్రను దేవుడు వేశాడు. కాబట్టి ఇక చనిపోయే వరకు దుష్టుడు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. అయితే యుగాంతము వరకుండునట్టి నీతి అంటే అర్థమేంటి? ఈ నీతి ఏంటి? మనం చనిపోయే వరకు ఈ పరిశుద్ధాత్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే యుగాంతము వరకు ఉండునట్టి నీతి ఏంటంటే ఒకరోజు దేవుడు దుష్టుణ్ణి పూర్తిగా తీసుకెళ్లి చెరసాల్లో బంధించబోతున్నాడు. ఒకసారి చూద్దాం, ప్రకటన గ్రంథం 21:1, 2, 3. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి. అందరు ఇక్కడే ఉన్నారు కదా? సో మనం ఎప్పుడు తప్పిపోతామంటే దుష్టుడు ఎప్పుడు మనల్ని కవ్విస్తూ ఉంటాడు కాబట్టి మనం మాటి మాటికి పడిపోతూ ఉంటాం. అందుకే దేవుడు వాడిని ఏం చేయబోతున్నాడంటే పూర్తిగా 1000 సంవత్సరముల వరకు వాడిని బంధించబోతున్నాడు. ఇక ఈ 1000 సంవత్సరాలు దుష్టుడు ఎవరిని బాధించడు, కవ్వించడు. కాబట్టి ప్రతి ఒక్కడు భూమి మీద నీతిమంతుడుగానే జీవిస్తాడు. అవునా? నేను చెప్పింది అర్థమైందా? పూర్తిగా నీతిమంతుడుగా ఎప్పుడు ఉండగలమంటే మనల్ని బాధించేవాడు మన పక్కన లేనప్పుడే మనం పూర్తిగా నీతిమంతులుగా జీవించగలం. అందుకే దేవుడు ఒకరోజు దుష్టుణ్ణి ఎక్కడైపోతున్నాడు?
1000 సంవత్సరములు వాడిని పూర్తిగా అగాధములో బంధించబోతున్నాడు. కాబట్టి ఈ 1000 సంవత్సరాలు వాడు ఎవరిని డిస్టర్బ్ చేయడు. కాబట్టి ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నవారందరూ నీతిమంతులుగానే ఉంటారు. అది అసలైన నీతి. యుగాంతము వరకు ఉండునట్టి నీతి అంటే అర్థమేంటి? మనల్ని బాధించే సాతానుడు పూర్తిగా అగాధములోనికి వెళ్ళిపోయాడు కాబట్టి మనం నీతిమంతులుగా చివరి దాకా జీవించగలం. ఎప్పుడు దాకా ఉంటాడు చూడండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. ఇక వాడు ఎవరిని మోసం చేయలేడు, ఎవరిని కవ్వించలేడు, ఎవరిని డిస్టర్బ్ చేయలేడు. ఎందుకంటే దేవుడు వాడిని 1000 సంవత్సరములు పూర్తిగా లోపలేసి బిగించేశాడు. ఇక వాడు మనల్ని డిస్టర్బ్ చేయడు కాబట్టి మనం చివరి దాకా నీతిమంతులుగా కొనసాగొచ్చు. కానీ ఈ భూమి మీద మనల్ని మాటి మాటికి ఏం చేస్తూ ఉంటాడు వాడు? మన దేవుణ్ణి సిలువలో చనిపోయి సమాప్తమైందని చెప్పే వరకు మన దేవుణ్ణి కవ్విస్తూనే ఉన్నాడు. అలాంటిది మనల్ని వాడు ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు దేవుడు వాడిని పూర్తిగా బంధించినప్పుడు ఇక ఏ మనిషిని వాడు మోసము చేయలేడు. అప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మన దేవుడు నీతిమంతుడు, మళ్ళీ మనందరం అంతే నీతిమంతులుగా జీవిస్తాం. ఎన్ని సంవత్సరాలు? ఆ 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో అందరూ నీతిమంతులే. మన దేవుడు నీతిమంతుడు, ఆయన చుట్టూ ఉన్నవారందరూ నీతిమంతులే. ఎందుకు అంత నీతిమంతులుగా ఉన్నారంటే డిస్టర్బ్ చేసేవాడు ఎక్కడున్నాడు? అగాధములో కూరుకుపోయాడు. కాబట్టి మనల్ని కవ్వించటానికి వాడు లేడు. కాబట్టి ఇక భూమి మీద నివసించేదంతా కూడా నీతే నివాసము చేస్తూ ఉంటది. ఒకసారి చూద్దాం. హబక్కూకు 2:14. ఒకరోజు ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు. సముద్రం దగ్గరికి మీరు వెళ్తే ఎటు చూసినా ఏముంటది? నీరు తప్ప ఇంకేం ఉండదు. అవునా? నిజంగా ఇంత నీరు ఒక్కసారి పొంగి బయటకు వస్తే ఎలా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. అందరూ వింటున్నారా? ఉత్తర భాగంలో ఉన్న సముద్రాన్ని మీరు చూడండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అది భూగోళానికి ఎత్తులో ఉంటుంది, పైన ఉంటుంది ఆ సముద్రం. కాబట్టి అక్కడ విపరీతమైన అలలు వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ఓడలు సైతం పడిపోయేటంతగా ఆ సముద్రం ఎప్పుడు ఉప్పొంగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సముద్రం చాలా ఎత్తులో ఉంటుంది. సో ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏలయనగా సముద్రము ఎలాగైతే జలములతో నిండి ఉన్నట్టు ఉంటుందో అలాగే భూమి యెహోవా యొక్క మహాత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో ఇక దేవుడు, దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే అందరూ నీతిమంతులుగానే ఉంటారు. ఇక ఎక్కడ కూడా కపటం గాని, మోసం గాని, అసూయ గాని ఇవేమీ కూడా మనుషుల మధ్య ఉండదు. కాబట్టి నీతి మాత్రమే నివసించే రాజ్యం ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి యుగాంతము వరకుండునట్టి నీతి అంటే అర్థం ఏంటి? మనల్ని బాధించేవాడు పూర్తిగా అగాధములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏ మనిషి కూడా పాపము చేయడు. ఎందుకంటే పాపములోనికి లాగేవాడు ఎక్కడున్నాడు? అగాధములో ఉన్నాడు. కాబట్టి నీకు ఆలోచన కూడా రాదు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు నీతిమంతుడుగానే ఉంటాడు. అందరు ఆలోకిస్తున్నారండి. కాబట్టి యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు గాబ్రియల్ వచ్చాడు. అవునా? ఇది 4వ ఉద్దేశం. 5వ దాంట్లోకి వెళ్దాం. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, ఇది 5వ ఉద్దేశం. మరి చూడండి, దర్శనము ప్రవచనం ఈ 2 మాటలు మీకు ఎక్కడా కనపడవు, పరిశుద్ధ గ్రంథములో తప్ప. వీటి యొక్క ప్రాముఖ్యత లోకములో ఎక్కడ మీకు కనిపించదు. అందరూ ఆలకిస్తున్నారు. దేవుడు మానవులతో సంభాషించే ఒక ఛానల్ ఏదైనా ఉందంటే అది దర్శనము, ప్రవచనం. దేవుడు నీతో ఏదైనా మాట్లాడాలి అంటే దేవునికి ఉన్న ఛానల్ ఏంటంటే దర్శనము లేదా ప్రవచనం. అంతే కదా. దేవుని యొక్క ఆలోచనలు మనం ఎలా తెలుసుకుంటాం? దర్శనాల ద్వారా తెలుసుకుంటాం. అవునా? అలాగే దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగా ప్రవచిస్తూ ఉంటాడు. కాబట్టి దర్శనము, ప్రవచనము లోకములో
ఎక్కడ మనకు కనిపించవు, పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనకు కనపడతాయి. అంటే దేవుడు మానవులతో సంధించే ఒకే ఒక్క ఛానల్ ఏంటంటే దర్శనాలు, ప్రవచనం. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది క్రైస్తవునికి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఆ దర్శనం మీద, ప్రవచనం మీద వాడు దృష్టి పెట్టాలి. అందరు వింటున్నారు లేదా? నేను మొన్న చెప్పాను, దానియేలు చూసిన బంగారు ప్రతిమలో 4 రాజ్యాలు చూశాడు ఆయన. ఆ 4 రాజ్యాలని జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ ప్రపంచం ఎలా తిరుగుతుందో మనకు అర్థమైంది. అంటే దేవుడు దానియేలు ద్వారా ఆ ప్రవచనాన్ని మనకి చెప్పాడు. అవునా? సో దేవుడు మానవులతో మాట్లాడే ఒకే ఒక్క ఛానల్ ఏంటంటే ఈ దర్శనము, ప్రవచనం. అందుకే మనం గమనిస్తే పేతురు ఏమంటున్నాడంటే, చూడండి, మన దృష్టి దేని మీద పెట్టాలో పేతురు చెప్తున్నాడు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ప్రవక్త అంటున్నాడు, ఈ బైబిల్ అనేది కేవలం ఏదో మత గ్రంథం లేదా చారిత్రక గ్రంథం, కావ్య గ్రంథం, ప్రేమ గ్రంథం మాత్రమే కాదు, అదొక ప్రవచన గ్రంథం అంటున్నాడు. అందులో మనం చూసినన్ని ప్రవచనాలు ఇంకెక్కడ లోకంలో మనకు కనిపించవు. ఆ ప్రవచనాలు కూడా ఎలాంటి అంటే, నీకు అబ్బాయి పుడతాడు, నీ కడుపులో నొప్పి తగ్గిద్ది, ఇలాంటి ఎందుకు పనికిరాని ప్రవచనాలు కాదు మన దేవుడు చెప్పేది. మనకి ఎంతసేపు ఏ ప్రవచనాలు కావాలి? ఏం కావాలి? అదిగో ఆమెకు ఉద్యోగం వచ్చినట్టు దేవుడు చూపించాడు, ఆమెకేమో మగపిల్లోడు పుట్టినట్టు దేవుడు చూపించాడు. ఇవి దేనికి పనికిరాని ప్రవచనాలు. ఆ కాసేపు చెప్పుకొని ఆనందించడానికి తప్ప నీ బతుకునై మార్చలేవు. కానీ బైబిల్లో దేవుడు చెప్పిన ప్రవచనాలు, దర్శనాలు ఏంటంటే మన జీవితాన్ని పూర్తిగా మార్చేవి, మనకి కనువిప్పు కలుగజేసే ప్రవచనాలు. కాబట్టి ఇక్కడ చూడండి, అందుకే పేతురు ఏమంటున్నాడంటే, మీ దృష్టి దేని మీద ఉంచాలంటే ప్రవచన వాక్యం మీద పెట్టాలి. చదవండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము, ఏ వాక్యము? ప్రవచన వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. సో దేని మీద మనం లక్ష్యం ఉంచాలంట? ప్రవచన వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రవచనం ఎప్పుడు కూడా ఒకడి ఊహను బట్టి చెప్పింది కాదు. అవునా? ఇప్పుడు పాస్టర్లు ఎలా చెప్తారు చెప్పండి? పెద్ద పెద్ద పాస్టర్లు ఏదో దేవుడు బయలుపరిచినట్టుగా కొన్ని చెప్తా ఉంటారు. అవి జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగితేనేమో నా అంతటోడు లేడంటారు, జరగకపోతేనేమో ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది, అందుకే నీ జీవితంలో జరగలేదు, మీ తప్పే అంటాడు. చెప్పినందుకు ఆయన తప్పు కాదు, నెరవేరినందుకు నువ్వే ఏదో చేసావంటాడు. సో ఇలాంటి ప్రవచనాలు కాదండి. ప్రవచనం ఎప్పుడు కూడా ఒకడి ఇచ్చను బట్టి, ఊహను బట్టి చెప్పడు. అదే చెప్తున్నాడు చూడండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మాట్లాడింది నేనే, కానీ మాట్లాడించింది మాత్రం దేవుడు. స్వరము నాదే, కానీ ఆలోచన మాత్రం దేవునిది. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి ప్రవచనం అంటే ఏదో కళ్ళు మూసుకొని ఏదో చెప్పటం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా పలికించాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో 40 మంది దగ్గరగా భక్తులందరూ కలిసి రాసిన మాటలే ఈ బైబిల్ గ్రంథం. ఈ 66 పుస్తకాలు ఎవరో కూర్చొని రాసిన మాటలు కాదవి, పరిశుద్ధాత్మ దేవుడే తన భక్తుల చేత పలికించిన అమూల్యమైన మాటలే ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి పేతురు ఏమంటున్నాడంటే, మీ దృష్టి దేని మీద పెట్టాలి? ఆ ప్రవచన వాక్యం మీద దృష్టి పెట్టండి అంటున్నాడు. దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే ఆ ప్రవచన వాక్యం మీద దృష్టి పెడతారు. దుష్టుడి పిల్లలేమో ఆ దీవెనలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు వింటున్నారని కొంతమందికి అచ్చంగా దీవెనలు, ఆశీర్వాదాలు అయ్యే కావాలి, అప్పుడే ప్రార్థనకు వస్తారు. కూర్చోబెట్టి ఏదన్నా కొంచెం మర్మయుక్తంగా మాట్లాడితే వారికి వాక్యం నచ్చదు, బోరు కొట్టేసింది. కానీ మంచి మంచి దీవెనలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, అమ్మ ఈ సంవత్సరం నీ వాగ్దానం ఏంటనగానే ఆమెకు మంచి ఊపు వచ్చింది, టక చదివింది చూడకుండా.
ఆ ఇది మొదలుకొని యెహోవా నిరంతరం నిరాకపోకల యందు నీకు తోడుగా ఉండును, అది నా వాగ్దానం అని చెప్పింది. ఆ సంవత్సరం అంతా దాన్ని కంటది బట్టి వింటున్నారండి. కాబట్టి వాళ్ళకి ఇయే కావాలి కొంతమందికి. కానీ పేతురు ఏమంటున్నాడంటే, మీరు దేని మీద దృష్టి పెట్టాలి? ఆ ప్రవచన వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే ఆ ప్రవచనాన్ని పట్టుకుంటారు. మంచి ఉదాహరణ మీరు చూడండి, యెషయా గ్రంథం 7:14 ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్పాడు. ఏంటది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చాలా అద్భుతమైన ప్రవచనం ఇది. ఇది ఎక్కడైనా జరిగిద్దా? ఏ పురుషుడితో సంబంధం లేకుండా ఒక స్త్రీ గర్భము ధరించగలదా? అది జరగదు. అది సృష్టి విరుద్ధమైన కార్యం అది. కానీ దేవుడు పలికించాడు. అది ప్రవచనం. ఏంటిది అది? ప్రవచన వాక్యం. అది పని పాటలాగ చెప్పిన మాటలు కాదు. ఇప్పుడు దేవుని పిల్లలు దాని మీద దృష్టి పెడతారు. వింటున్నారండి? అది నువ్వు బతుకున్నప్పుడు నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. వింటున్నారండి? కానీ నీ దృష్టి మాత్రం దాని మీదే పెడతాం. కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోతుంది. మరి ఈ మాట ఇప్పుడు నెరవేరిద్ది. తరాలు గడిచిపోతున్నాయి, పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోతా ఉంది. దగ్గరగా 600-700 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఈ ప్రవచన వాక్యం ఏమైంది? నెరవేర్పులోకి వచ్చింది. అందరూ ఆలకిస్తున్నారు. ఎగ్జాక్ట్ గా దేవుడు అక్కడ ఏదైతే చెప్పాడో నిజంగానే కన్యక గర్భము ధరించి ఒక శిశువును కన్నది. చూడండి, ఎవరి జీవితంలో ఇది నెరవేరిందంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత కన్య మరియ జీవితంలో ఆ ప్రవచన వాక్యం అనేది నెరవేర్పు జరిగింది. అందుకే యోసేపు దగ్గరకు వచ్చి దూత మాట్లాడేటప్పుడు ఈ యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటను ఆయనకు వివరిస్తా ఉన్నాడు. ఇది ఎవరికి చెప్పిన మాట అంటే, గబ్రియేలు దూత యోసేపుతో చెప్తున్న మాటలు. ఎందుకంటే యోసేపు మరియమ్మను వదిలేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకని? పెళ్లి కాకుండానే గర్భము ధరించింది. అందరి ముందు పెడితే ఆమెను రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. కాబట్టి రహస్యముగా ఎవరికి తెలియకుండా ఆమెను వదిలించుకుందాం అనుకుంటున్నాడు. అయితే అలాంటి సమయంలో దూత వచ్చి చెప్తున్నాడు గబ్రియేలు దూత ఏమని? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. అసలు ఏంటిదంతా అని ఆలోచిస్తున్నాడు. మరియమ్మ చాలా మంచిది, ఎప్పటి నుంచో నాకు తెలుసు. కానీ గర్భం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెను అందరి ముందు పెడదామా అంటే మనసు ఒప్పట్లేదు. కాపురం చేద్దామా అంటే మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఒక ఇరకాటంలో పడిపోయాడు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు వచ్చి ఆయన కన్ఫ్యూజన్ అంతా పోగొడతా ఉన్నాడు. వింటున్నారండి? దేని గురించి చెప్తున్నాడంటే, అప్పుడెప్పుడో చెప్పిన యెషయా ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. సో ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరం అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. కాబట్టి పుట్టబోయేవాడు ఎలాంటి వాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు. కాబట్టి ఆమెను చేర్చుకోవటానికి నువ్వేమీ సంకోచించొద్దు అని దూత వచ్చి ఆ డౌట్లన్నీ క్లియర్ చేశాడు. సేమ్ అలాగే ఇక్కడ దానియేలు కూడా ఏం జరగబోతుందో ఏంటో అర్థం కావట్లేదు. అందుకే దానియేలుకు గ్రహింప శక్తి ఇవ్వటానికి గబ్రియేలు దూత వచ్చాడు. వచ్చి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. కాబట్టి మన దృష్టి దేని మీద ఉంచాలి చెప్పండి? ప్రవచన వాక్యం ఏదైతే ఉందో దాని మీద మనం దృష్టి పెట్టాలి. మరి ముఖ్యముగా నీ కాలానికి దేవుడు వాగ్దానము చేసిందా ప్రవచనం ఏదైతే ఉందో దాని మీద ఇంకా దృష్టి పెట్టాలి. నువ్వు జీవిస్తున్న కాలానికి దేవుడు ఏదో వాగ్దానం చేసే ఉంటాడు. మన దృష్టి దేని మీద పెట్టాలి? దాని మీద పెట్టాలి. శిష్యులందరూ దేని మీద పెట్టారో తెలుసా? యేసయ్య పక్కన ఉన్న శిష్యులందరూ మెస్సయ్యాను గూర్చి పాత నిబంధనలో ఏమేమైతే భక్తులు చెప్పారో వాటి మీద దృష్టి పెట్టారు. నిజంగానే ఒకరోజు ఎవరిని చూశారు? వాళ్ళు ఆ లేఖనాల యొక్క నెరవేర్పే ఒకరోజు చూశారు. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులందరినీ పిలుచుకొని వచ్చారు. అవునా కాదా? మన ప్రవక్తలు లేఖనాలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన్ని మేము చూసాం అని చెప్పారా? చెప్పలేదా? కాబట్టి దేవుని పిల్లల దృష్టి ఎప్పుడైనా సరే ఆ ప్రవచన వాక్యం మీద పెడతారు.
వింటున్నారండి? కాబట్టి ఈ బైబిల్ అనేది ఒక ప్రవచన గ్రంథం, కేవలం మత గ్రంథం కాదు, కేవలం పరిశుద్ధ గ్రంథమే కాదు, కేవలం ప్రేమ గ్రంథమే కాదు, అదొక గొప్ప ప్రవచన గ్రంథము. వింటున్నారండి? కాబట్టి ఇందులో మరి మనం చూసినట్టుగా మానవ రాజ్యాలను సూచించే బంగారు ప్రతిమ, అదొక గొప్ప ప్రవచనం. అవునా? అది నెరవేర్పు జరుగుతుందా లేదా? ఎగ్జాక్ట్ గా దానియేలు ఎలాగైతే చెప్పాడో అలాగే ఈ ప్రపంచం అనేది మారుతూ వచ్చింది. అలాగే యూదుల కొరకు 70 వారాలు ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం. అవునా? అలాగే రాకడ, దేవుని యొక్క రాకడ ఎలా జరగబోతుంది, ఎత్తబాటు ఎలా జరగబోతుంది, ఈ విషయాలన్నీ లోకంలో ఎక్కడ నీకు తెలియదండి. నువ్వు వేరే ఎక్కడైనా సరే వెళ్ళి చదువుకోండి, ఈ విషయాలు ఎక్కడ మనకు కనిపించవు. కేవలం పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే వీటన్నిటికీ సమాధానాలు మనకు దొరుకుతాయి. అలాగే దేవుని యొక్క ఉగ్రత మహాదినం, ఈ ప్రపంచాన్ని దేవుడు ఎలా నాశనం చేయబోతున్నాడో నీకెక్కడ దొరకదు. శాస్త్రవేత్తలు కూడా నీకు చెప్పలేరు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకి చాలా క్లియర్గా చెప్పింది. ఏమని? గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము వచ్చి ఉన్నది అని ప్రకటన గ్రంథంలో రాయబడిందా లేదా? గొప్పవారు, ధనికులు, చాలా పేరు పొందిన వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? కొండల్లోకి, గుహల్లోకి పారిపోతారు. కాబట్టి ఆ ఉగ్రత దినం ఎలా ఉంటది, రాకడ ఎలా జరిగిద్ది, ఎత్తబాటు ఎలా జరిగిద్ది, ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథములో మనం ప్రవచన రూపంలో చక్కగా మనం చూడొచ్చు. అలాగే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, అది ఎక్కడ జరిగిద్దో అని చాలా మంది అనుకుంటారు. ఈ భూమి మీదే జరిగిద్దని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. అలాగే అది అయిపోయిన తర్వాత ధవళ సింహాసనపు తీర్పు, ఆ సింహాసనం రోజున, ఆ తీర్పు రోజున మరి ఎన్నో నిజాలు, రహస్యాలు అన్నీ బయటకు వస్తాయి అంటే. వింటున్నారండి? ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ గొడవ ఏదైతే ఉందో, రాత్రి ఒక ఆయన, మరి రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళాను నేను, 3 దాకా విసుగు విరామం లేదు. 3 పడుకుందామని అలా వెళ్ళాను. వెళ్ళి పడుకోగానే ఫోన్ వచ్చి, ఒక ఆయన పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని వచ్చాడు. ఆయన ఒళ్ళంతా కాలిపోయి, ఇక ఆయనతో పెట్టుకునేసరికి నాకు పొద్దున్నే 8 అయిపోయింది. ఎందుకంటే మెజిస్ట్రేట్ని పిలవాలి, జిల్లా ఆ కోర్టు జడ్జిని పిలవాలి, ఆయన దగ్గర వాంగ్మూలం అనేది తీసుకోవాలి. ఇవన్నీ చేసేసరికి నాకు తెల్లారిపోయింది. కనీసం కొంచెం కూడా నిద్రలేదు. సో ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆమె వచ్చి పొద్దున్నే మెజిస్ట్రేట్ వచ్చి, బాబు అసలు ఎందుకు నువ్వు కాల్చుకున్నావు ఏంటి చెప్పు అంటే, ఆయన భార్యాభర్తల గొడవల గురించి చెప్తున్నాడు. నా భార్య ఇట్లా చేసింది, ఇలాంటి మాటలు అంది, అందుకే బాటిల్తో పెట్రోల్ తెచ్చుకొని పోసుకొని నిప్పంటి చేసుకున్నాడు. అప్పుడు ఆమంటుంది, ఇప్పుడు నష్టపోయింది ఎవడు మరి? మీ ఆవిడ కాదుగా, నువ్వే నష్టపోయావు. మొత్తం నల్లగా అయిపోయాడు, ఒళ్ళంతా కాలిపోయి. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, జస్ట్ 2 భార్యాభర్తల గొడవలే మనం తీర్చలేము. అవునా కాదా? తెగవయ్యి ఎవరు తప్పుందో కరెక్ట్గా మనం చెప్పలేము. వింటున్నారట? కానీ రేపు దేవుడు ధవళ సింహాసనం తీర్పు రోజున ప్రతి ఒక్కడి చిట్టా విప్పి ఎవడికి రావాల్సిన జీతాన్ని దేవుడు వాడికి ఇవ్వబోతున్నాడు. సో ఈ విషయాలన్నీ మనకు తెలియచేసేది కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. లోకంలో ఏ పుస్తకాలు లేవండి. అలాగే కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇది వేరే గ్రహం అని చాలా మంది అనుకుంటారు. ఈ భూమిని దేవుడు పూర్తిగా నాశనం చేసి ఇంకొక కొత్త గ్రహాన్ని దేవుడు తయారు చేస్తాడేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ కాదు, మన ప్రవక్త వచ్చిన తర్వాత చక్కగా చెప్పాడు. ఏమనంటే, ఇదే భూమిని దేవుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు? కొత్తగా మార్చబోతున్నాడు. అందరూ ఆలోకిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మనకి చక్కగా వివరించింది, హెచ్చరించింది ఎవరంటే పరిశుద్ధ గ్రంథం మాత్రమే. లోకంలో ఏ మహాత్ముడు ఈ విషయాలు మనకి చెప్పలేదు. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి అందుకే లాస్ట్లో దానియేలు దగ్గర ఉన్న గాబ్రియేలు లాస్ట్లో చెప్పి 12వ అధ్యాయం వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. 70 వారాల గురించి చెప్పాడు. ఎవరు? గాబ్రియేలు దూత దానియేలుతో. అయినా సరే ఇంకా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి దానియేలుకి.
దానియేలుకు అర్థం కాని విషయాలు అనేకమైనవి ఉన్నాయి. వాటి గురించి ఎలా ఎలా అనుకున్న సమయంలో దూత వచ్చి ఏమంటున్నాడంటే, వాటి గురించి నువ్వు మాట్లాడ మాకు, వాటికి ముద్ర వెయ్యి అంటున్నాడు. ఎప్పటిదాకా ముద్ర వెయ్యాలి? అంత్యకాలం వరకు, అంటే మనం జీవిస్తున్న ఈ కాలం వరకు వాటిని నువ్వు ముద్రించాలి అని చెప్తున్నాడు. సో ఈ మాటలన్నీ చాలా మంది చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో, కానీ వాటి అంతరార్థం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. జస్ట్ వాళ్ళు చదువుకున్నారు, నమ్మేశారు, చనిపోయారు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. కానీ అందులో ఉన్న ఉద్దేశం ఏంటి, అంతరార్థం ఏంటి, దేవుడు ఎవరికీ బయలుపరచలేదు. అయితే ఎప్పటిదాకా ముద్రించమన్నాడు? మనం జీవించే ఈ కాలం వరకు వాటిని మరుగులో ఉంచు అని చెప్పాడు. ఎందుకు అంటే చివరిలో ఉన్న వధువుకి, చివరిలో ఉన్న దేవుని పిల్లలకి అవి బయలుపరచబడాలి. వింటున్నారండి? దానియేలు ఉన్న కాలంలో ఎవరికి బయలుపరచబడలేదు. జస్ట్ వాళ్ళు చెప్పారు ఇలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది అని. కానీ ఎలా జరిగిద్ది, వాటి అంతరార్థం ఏంటి ఎవరికీ తెలియదు. అయితే దేవుడు తన ప్రవక్త ద్వారా మనకి ఈరోజు వివరిస్తూ ఉన్నాడు. అదే చెప్తున్నాడు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఎందుకంటే చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి ఏమైంది, బాగా ఎక్కువైపోయింది అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు నాతో చెప్పాను. కాబట్టి గాబ్రియేలు చెప్తున్నాడు, లాస్ట్కి వచ్చేసరికి మనుషులు బాగా తెలివి మీరిపోయి వారు ఏం చేస్తారు, ఎవ్వడు కూడా నీతిమంతుడుగా ఉండలేడు. అంత తెలివి మీరిపోతాం మనం. చిన్న చిన్న పిల్లలు కూడా కపటం అంటే ఏంటో, మోసం అంటే ఏంటో, స్వార్థం అంటే ఏంటో చిన్న పిల్లలకు కూడా తెలిసి ఈరోజు. అందరూ వింటున్నారండి? కాబట్టి మాటలన్నీ ఎప్పుడు బయలుపరచబడాలి? అంత్యకాలంలో, చివరి కాలంలో 7వ దూత వచ్చి వాటిని బయలుపరచాలి. అప్పటిదాకా ఈ మాటలను నువ్వేం చేయాలి? ముద్రించు, మరుగులో ఉంచు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, కావాలంటే 12:8 ఆయన అంటున్నాడు, నేను వింటిని కానీ గ్రహింపలేకపోయాను. ఒక విషయం మనకు అర్థం కానప్పుడు చాలా పిచ్చెక్కిపోయింది, అవునా కాదా? అక్కడ ఏదో ఉందని తెలుసు, కానీ అదేంటో తెలియనప్పుడు ఎలా ఉంటుంది మన మనసు చెప్పండి? ఏమీ లేకపోతే ఇబ్బంది ఉండదు, ఏదో ఉంది కానీ అదేంటో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే అదేంటో తెలుసుకోవాలి తెలుసుకోవాలి. అవునా? ఒక ఆయన ఏం చేశాడంట, టేబుల్ మీద అన్నీ పెట్టి ఒకదానికి మాత్రం మూత వేసాడంట. అన్నీ పెట్టి అన్నీ కనపడుతున్నాయి, ఆ గిన్నెలో ఏముందో కనపడుతుంది, ఈ గిన్నెలో ఏముందో కనపడుతుంది. ఒక గిన్నె మాత్రం ఏం చేశాడు ఆయన, మూతేసి ఏమన్నాడు, అది మాత్రం తీ మాకు అన్నాడంట. ఇక వీడి దృష్టి అంతా దేని మీద ఉంది? ఎదురుగా చికెన్ ఉన్నా వాడికి ఆనందం లేదు, ఎదురుగా ఏదున్నా వాడికి ఆనందం లేదు. ఆ గిన్నెలో ఏముందో చూస్తే తప్ప మనసు కుదుట పడేటట్టుగా లేదు. అవునా? ఇక్కడ దానియేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. అవేంటి? మెనే టెకెల్ ఊఫార్సిన్ అనేది అర్థమైపోయింది. ఆ 4 రాజ్యాల గురించి దేవుడు చెప్పేశాడు. దానియేలు 70 వారాల గురించి చెప్పేశాడు. అయినా ఇంకా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. వాటిని ఎలా తెలుసుకోవాలి అని కంగారు పడుతున్న సమయంలో మళ్ళీ ఏమంటున్నాడో చూడండి, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేంటి? అది చాలా ఇంపార్టెంట్. వింటున్నారండి? మీరు ఎప్పుడైనా గమనించండి, సినిమా చూసేటప్పుడు లాస్ట్కి ఏమేద్దో చెప్పు, లాస్ట్కి ఏమేద్దో చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ చూసినోడు గనక పక్కన ఉంటే వాడిని మనం ఏం చేస్తాం, వాడు ఏమంటాడు, చూస్తున్నావు కదరా చూడు, లాస్ట్కి ఏమైద్దో నీకే తెలిసింది. కానీ మన మనసు ఆగదు, చెప్పు చెప్పు ఏమైంది లాస్ట్ కానీ కంగారులో అడుగుతూ ఉంటాం. సేమ్ అలాగే దానియేలు కూడా, అసలు వీటికి అంతమేంటి ప్రభువా, ఇంత గొప్ప గొప్ప విషయాలన్నీ లాస్ట్ లో నువ్వు ఎలా ముగిస్తావు, ఎలా వీటిని సమాప్తం చేస్తావు, దయచేసి చెప్పు అని దానియేలు కంగారు పడుతున్నాడు. వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు ఎప్పటి వరకు, మళ్ళీ అదే చెప్తున్నాడు చూడండి, అంత్యకాలం వరకు వీటి గురించి నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు. ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను.
అందరు ఆలకిస్తున్నారండి. కాబట్టి ఏ కాలంలో ఏ విషయాలు బయలుపరచబడాలో అదంతా దేవుని యొక్క ఆలోచనలో ఉంటది. మనం ఎంత కంగారు పడినా దేవుడు ఆ విషయాలు చెప్పడు, కానీ ఆ సమయం రాగానే వాటంతటవే బయలుపరచబడుతూ ఉంటాయి. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి దానియేలుతో ఏమంటున్నాడు, వీటి గురించి ఇప్పుడు నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, అయితే ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో దేవుడు అన్ని విషయాలు బయలుపరుస్తాడు అంటున్నాడు. అది ఏ కాలం చెప్పండి? ఎవరు బయలుపరచాలి? చివరిగా వచ్చే 7వ దూత అన్ని విషయాలను బయలుపరచాలి. ఇది నేను చెప్తున్న మాట కాదండి, బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. 7వ దూత పలికే దినాలలో అతడు బోర ఊదబోచుండగా, బోర అంటే ఏంటి? సువార్త అనే బోర. బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము ఆది కాండము నుండి మర్మయుక్తంగా ఏ ఏ విషయాలనైతే దేవుడు చెప్పకుండా వదిలేశాడో, దాచిపెట్టాడో, వాటన్నిటినీ 7వ దూత వచ్చి బయటికి తీయాలి, సంఘానికి వాటిని వివరించాలి. ఆ బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడంటే 7వ దూత మీద పెట్టాడు. అవునా? దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము అప్పుడు సమాప్తమైంది. అందరు ఆలకిస్తున్నారండి. కాబట్టి మన ప్రవక్త అంటున్నాడు, చాలా విషయాలు దేవుడు ఆది కాండము నుండి చెప్పుకుంటూ వచ్చాడు, వాటిని భక్తులందరూ చదువుకుంటూ వచ్చారు, కానీ వాటి అంతరార్థం ఏంటనేది ఎవరికీ సరిగ్గా తెలియదు. దానియేలుకు కూడా తెలియదు. అంతెందుకు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పింది ఎవరు? యెషయా. ఆ ప్రవచనం ఎవరు చెప్పింది? యెషయా చెప్పాడు. దేనికోసం చెప్పాడు, ఎప్పుడు నెరవేర్పులోకి వచ్చింది యెషయా కూడా తెలియదు. నిజమండి. దాన్ని పలికాడు, దేవుడే ఆయన చేత పలికించాడు, ఆ మాటలను రాశాడు, కానీ అవి ఎప్పుడు నెరవేర్పులోకి వస్తాయి అనేది నిజంగా యెషయా కూడా తెలియదు. కాబట్టి అలా దేవుడు ఆది కాండం నుండి ఎన్నో విషయాలు ఎవరికి అర్థం కాకుండా మర్మయుక్తంగా దాచిపెట్టాడు. వాటన్నిటిని ఎవరు బయలుపరచాలి? చివరిగా వచ్చే 7వ దూత వాటన్నిటిని బయటకు లాగి సంఘానికి వివరించాలి. అందరూ ఆలకిస్తున్నారండి. ఎంత వివరించినా ఇంకా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అవునా? మన ప్రవక్తకే అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అందుకే ఏమంటాడంటే, మనం చనిపోయిన తర్వాత నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత అసలు పూర్తి గ్రహింపు ఏంటో అప్పుడు వచ్చింది అంటాడు. అసలు దేవుడి సృష్టిని ఎలా జరిగించాడు, ఆది నుండి అంతం వరకు అసలు ఇదంతా ఎలా జరిగిందో అప్పుడు మనకు అర్థమైంది అంటాడు. కానీ ఈ భూమి మీద మనకి ఎంత అవసరమో అంతవరకు దేవుడు ప్రవక్తల చేత మనకు వాటిని వివరించుకుంటూ వచ్చాడు. సో ఫైనల్ గా ఈ మర్మయుక్తమైన విషయాలన్నీ బయలుపరచాల్సింది ఎవరంటే 7వ దూత మాత్రమే. అవునా? అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఈ విషయాలన్నీ గాబ్రియేలు దానియేలుకు చెప్తున్నాడు. వీటి అంతమేంటి అని దానియేలు అడుగుతున్నాడు. వీటి గురించి నువ్వు కంగారు పడద్దు అని గాబ్రియేలు అంటున్నాడు. ఇలా చెప్పి 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 12వ అధ్యాయం వచ్చేసరికి ఇక యూదుల యొక్క ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడు గాబ్రియేలు చెప్తున్నాడు. చదువుదాం, చూడండి. 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఈ వాక్యాన్ని చదివి చాలా మంది ఏమని చెప్తారంటే, ఇది యేసయ్య చనిపోయిన తర్వాత క్రీస్తు శకం సుమారుగా 70 ఆ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి వారందరినీ దారుణంగా చంపి నాశనం చేశాడు. సో ఈ వాక్యం దాని గురించి చెప్పబడింది అని చాలా మంది చెప్తా ఉంటారు, పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ. ఎందుకంటే అక్కడ ఏం రాయబడింది, ఇశ్రాయేలీలు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఎప్పటి వరకు ఎప్పుడు రానంత గొప్ప ఆపద సంభవించింది అని ఆ వాక్యంలో చెప్పబడింది. ఆ ఆపద ఏంటి అంటే క్రీస్తు శకం 70లో వచ్చిన ఆపదే అసలైన ఆపదని చాలా మంది భావిస్తారు. కానీ మన ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆ మాట ఈ టైటస్ గురించి చెప్పబడింది కాదు. క్రీస్తు శకం 70లో జరిగింది కదా ఒక మారణ హోమం,
దాని గురించి కాదు చెప్పబడింది అని మన ప్రవక్త అంటున్నాడు. ఎందుకంటే అప్పుడు ఇంకో విషయం కూడా జరిగింది చూడండి. మరియు రెండవ వచనం, ఫస్ట్ వచనంలో మనం ఏం చూసాము? ఎన్నడూ రానంత గొప్ప ఆపద ఇశ్రాయేలీయులకు వచ్చిందని చదివాం. రెండవ వచనంలోనికి వస్తే, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఇది క్రీస్తు శకం 70లో జరిగిందా? వింటున్నారా లేదా? క్రీస్తు శకం 70లో ఒక ఆయన వచ్చి వారందరినీ దారుణంగా చంపాడు. అది అందరికీ తెలుసు. అయితే అప్పుడు సమాధుల్లో ఉన్నవారు లేచారా? లేవలేదు. కాబట్టి ఆ వాక్యం చెప్పబడింది టైటస్ గురించి కాదు, వేరే దేని గురించో ఆ మాట చెప్పబడింది. వింటున్నారండి? వారి దేశానికి అన్నిటికంటే గొప్ప ఆపద టైటస్ ద్వారా కాదు, క్రీస్తు విరోధి ద్వారా ఇంకో గొప్ప ఆపద రాబోతుంది. దాని గురించి చెప్పబడిన మాటే ఇది. అవునా? మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు. కాబట్టి సమాధుల్లో ఉన్న వారందరూ లేచే సమయం ఎప్పుడది? క్రీస్తు శకం 70లో ఇది జరగలేదు. అంటే ఇది సృష్టి ముగింపులో, యుగాంతములో ఇది జరగబోతుంది. సో ఎన్నడూ రానంత గొప్ప ఆపద యూదులకి రాబోతుంది అని ముందుగానే దేవుడు ప్రవచనం ద్వారా చెప్పాడు. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి ప్రవక్త ఏమన్నాడో చూడండి. ఆ కాలమందు నీ జనుల పక్షముగా నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగనంత గొప్ప ఆపద కలుగును. ఇది ఎప్పుడు జరగబోయే విషయం అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అది ఎప్పుడు అనగా క్రీస్తు విరోధి టైటస్ గురించి చెప్పిన మాట కాదు అది. ఆయన వచ్చాడు, చంపాడు, అది అయిపోయింది క్రీస్తు శకం 70. కానీ ఈ వాక్యం చెప్పబడింది దేని గురించి అంటే ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు, ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి, యుగాంతము గురించి చెప్తున్న మాట ఇది. క్రీస్తు విరోధి ఆ మొదటి ముద్రలో సవారీ చేచు పోవునప్పటి కార్యము, అతడు ఆ స్థానమును ఎత్తుకునినప్పుడు ఈ కాలం వరకు యెరూషలేము గోడలను తీతు చక్రవర్తి అంటే టైటస్ చక్రవర్తి పడగొట్టిన కాలములో కాదు, అప్పటిది కాదు అది. ఆ కార్యము ఆ ఒక్క చోట మాత్రమే జరిగింది. గమనించండి, ఈ యొక్క క్రీస్తు విరోధి రాబోవుచున్న అధిపతి గమనించుడి, అతను వచ్చినప్పుడు. సో ఈ వాక్యం ఎప్పుడు నెరవేరిద్దంటే క్రీస్తు విరోధి పూర్తిగా బయలుపరుచుకున్నప్పుడు ఈ లేఖనం నెరవేర్పులోకి వచ్చింది. అంతేగాని ఇది చెప్పబడింది టైటస్ గురించి కాదు. ఒకరోజు క్రీస్తు విరోధి తన్ను తాను పూర్తిగా బయలుపరుచుకుంటాడు. వధువు ఎత్తబడిన తర్వాత ఈ క్రీస్తు విరోధి యూదులతో ఒక ఒడంబడికను చేసుకుంటాడు. దాన్ని మధ్యలో బ్రేక్ చేసి ఎప్పుడైతే వారితో యుద్ధానికి పూనుకుంటాడో అప్పుడు ఈ విషయం జరగబోతుంది. అందరూ ఆలకిస్తున్నారు. ఇది ఆ యొక్క లేఖనం యొక్క భావం. అది అప్పుడు నెరవేర్పులోకి వచ్చింది. తర్వాత 3వ వచనంలోనికి మనం వెళ్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఫైనల్ గా జరిగేది ఏంటి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు నక్షత్రాల్లాగా దేవుని పిల్లలు వెలిగిపోతారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించెదరు. అంటే దేవుని పిల్లల గురించి, నీతిమంతుల గురించి చెప్తున్న మాట అది. ఫైనల్ గా ఏం జరిగిద్ది? వారందరూ నక్షత్రాల్లాగా వెలిగిపోతారు అంటున్నాడు. దానియేలు 4వ వచనం. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. మన కాలం గురించే చెప్పబడింది మాట అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పాను. ఇక్కడ చూడండి, అతను ఏమి చేశాను? దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు దానియేలు ఈ కార్యములను ప్రవచించెను. అతడు దాన్ని దర్శనములో చూచెను. మరియు దూత ఆ దర్శనమును ముద్రించుటకును మరియు ప్రవచనమును ముద్రించుటకును దిగివచ్చెను. ఈ విషయాలన్నీ
దానియేలు దానియేలుకి చెప్పబడి, కానీ వాటి అంతం ఏంటనేది మాత్రం దానియేలుకు తెలియదు. అప్పుడు దూత ఏమన్నాడంటే, వీటిని జస్ట్ నువ్వు ముద్రించు అన్నాడు. ఎప్పటిదాకా? చివరి కాలం వరకు వాటిని నువ్వు మరుగులో ఉంచు అని చెప్తున్నాడు. సో 5వ ఉద్దేశం ఏంటంటే, ప్రవచనమును దర్శనమును ముద్రించుటకు గబ్రియల్ అనే దూత వచ్చాడు. అది 6వ ఉద్దేశం. చూడండి, అంత్యకాలము వరకు. అంత్యకాలము అనగా ఏమిటి? 70 వారముల ముగింపు. ఆ అధిపతి అంటే క్రీస్తు విరోధి ఈ యొక్క కాలములో బయలుపడును, తనను తానే దేవునిగా చేసుకును. ఈ కాలము వరకు ఇది ముద్రింపబడి ఉన్నదని మనకెట్లు తెలియను? దానియేలు దానిని ఇప్పుడే గ్రహించాను. అది దానియేలు చివరి అధ్యాయం. సో లాస్ట్లో 12వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ, ముగింపుకు సంబంధించిన విషయాలు మనం చూస్తాం. తర్వాత 5వ వచనంలోనికి వద్దాం. అందరు ఇక్కడే ఉన్నారు కదా? సో దానియేలు 12వ అధ్యాయం అనేది యూదుల యొక్క ముగింపు గురించి మాట్లాడతాను. అవునా? వాటిల్లో చాలా విషయాలు దానియేలుకు అర్థం కావట్లేదు. అప్పుడు దూత ఏమన్నాడంటే, నీకు అర్థం కాని విషయాల గురించి బాధపడమాకు, అవి అంత్యకాలంలో బయలుపరచబడాల్సిన విషయాలు, నువ్వు వాటి గురించి దిగులు పడద్దు అంటున్నాడు. కానీ అప్పుడే చెప్పాడు దేవుడు. అంటున్నారండి. ఇప్పుడు మీరు అడగొచ్చు, అలాంటప్పుడు అప్పుడు చెప్పటం ఎందుకు, ఇప్పుడే చెప్పొచ్చుగా అని. కానీ కాదు, ఆది కాండంలోనే దేవుడు చెప్పాడు. ఏమని? స్త్రీ గర్భము ద్వారా నేను వస్తాను, నీ తల చితగ్గొడతాను అని. కానీ అది ఎప్పుడు నెరవేరింది? కొన్ని వేల సంవత్సరాల తర్వాత నెరవేరింది అది. అవునా? అలాగే ఇక్కడ దేవుడు అనేకమైన విషయాలు దానియేలుకు చెప్పాడు, కానీ అవి అప్పుడు నెరవేరలా. వాటి అర్థం ఏంటో అప్పుడు బయలుపరచబడలా. కానీ దేవుడు ఇప్పుడు మనకి వాటిని వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. దానియేలును నేను చూచుచుండగా మరి 2 మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడు, యువతలి ఒడ్డున ఒకడు నిలిచిరి. వింటున్నారా? 2 మనుషుల్ని చూశాడు. ఒక ఆయనేమో ఏటికి అవతల నుంచున్నాడు, ఇంకొక ఆయనేమో ఏటికి యువతల నుంచున్నాడు. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్ల పైన ఆడుచుండు వాడిని చూసి, ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగగా. చూడండి, ఇక్కడ మీకు అర్థమైంది. దానియేలు చూస్తున్నాడు. చూచేటప్పుడు ఏటికి ఇటువైపున ఒక ఆయన ఉన్నాడు, అటువైపున ఒక ఆయన ఉన్నాడు. మధ్యలో ఏటి పైన నుంచున్న ఇంకొక ఆయన ఉన్నాడు. మొత్తం 3 అక్కడ. ఇద్దరేమో యాజకుల్లాగా సన్నపు నార బట్టలు వేసుకొని, ఒక ఆయన ఈ పక్క ఒక ఆయన ఆ పక్క ఉన్నాడు. మధ్యలో మాత్రం ఒక ఆయన స్పెషల్గా నీళ్ల పైన ఉన్నాడు ఆయన. అవునా? దీన్ని చూస్తున్నాడు దానియేలు. చూడండి, నారబట్టలు వేసుకొని ఏటి పైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఈ ఇద్దరిలో ఒక ఆయన అడుగుతున్నాడు. ఎవరిని? ఏటి మధ్యలో ఉన్న ఆ వ్యక్తిని, ఆ పరిశుద్ధుడిని అడుగుతున్నాడు. ఏమని? ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగును, వీటన్నిటికీ సమాప్తం ఎప్పుడు అని అడుగుతున్నాడు. అప్పుడు ఏటి మీద ఉన్న వ్యక్తి ఏమంటున్నాడో చూడండి. నారబట్టలు వేసుకొని ఏటి పైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవి యగువాని నామమున ఒట్టు పెట్టుకొని ఏమంటున్నాడో చూడండి. ఆయన ఏమని అడిగాడు? ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగును అని ఒక ఆయన అడిగాడు. అప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, 2 చేతులు పైకెత్తి ఒక అద్భుతమైన ఆన్సర్ చెప్పాడు. ఏంటది? ఒక కాలము, కాలములు, అర్ధకాలము, పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను. ఏమని చెప్పాడు ఆయన? ఏటి మధ్యలో ఉన్నాయన ఏమని చెప్తున్నాడు? ఒక కాలము, కాలములు, అర్ధకాలము. వింటున్నారండి? చెప్పి ఏమంటున్నాడు? పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగును అని చాలా మర్మయుక్తంగా చెప్పాడు. వింటున్నారండి?
ఈ విషయాలు మనకు అర్థమవుతాయా? అర్థం అవ్వవు. మళ్ళీ ఎవరు రావాలి? దేవుని చేత పంపబడిన ప్రవక్త మళ్ళీ వచ్చి వాటిని మనకు వివరించాలి. లేకపోతే బైబిల్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. చాలా మంది భక్తులు వాటిని అలా చదువుకుంటూ వెళ్ళిపోయారు. వాటి అర్థం తెలియదు, కానీ వాళ్ళు చదువుకొని విశ్వాసముగా జీవించి చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ అంత్యకాలంలో జీవిస్తున్న వధువుకు మాత్రం దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించి వాటన్నిటిని బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి ఏం చేశాడు? 2 చేతులు పైకెత్తి చక్కని సమాధానం చెప్పాడు. ఏమనంటే ఒక కాలము, కాలములు, అర్థకాలము. ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి. ఈ 490 సంవత్సరాలను మనం ఇలా విభాగిస్తాం ఈ మూడిటి ద్వారా. ఈ 490 సంవత్సరాలను ఒక కాలముగా, కాలములుగా, అర్థకాలముగా మనం విభజించి మాట్లాడుకుంటాం. అది 3వ భాగంలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము, కాలములు, అర్థకాలము, పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. ఇక్కడ చూడండి, అయితే తెలుగు బైబిల్లో ఏమని ఉందంటే అది ఓకే, ఇది బాగానే ఉంది. ఒక కాలము, కాలములు, అర్ధకాలం. ఇక్కడ పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయబడుట అంటే పరిశుద్ధ జనము యొక్క బలము ఎవరో దాన్ని కొట్టేస్తారు అని ఇక్కడ చెప్పబడింది. ఆ ఎవరు అనేది తెలుగు బైబిల్లో రాయబడలా, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. when he shall have accomplished to scatter the power of the holy people. ఇక్కడ స్పెషల్గా హీ అని చెప్పబడింది. హీ అంటే అర్థం ఏంటి? అతడు, ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్తున్నాడు. తెలుగు బైబిల్లో ఆ మాట మనకు కనిపించదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంది. ఏమనంటే అతడు పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టేస్తాడు అని రాయబడింది. ఆ అతడు ఎవరు? అందరు ఆలకిస్తున్నారా? సో ఇక్కడ చెప్పబడిన అతడు ఎవరో మనం చూద్దాం. ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు సరిగ్గా దాన్ని పొందబోచున్నాము. కాలము, కాలములు, అర్థకాలం. ఇప్పుడు మీరు గమనించిన మనము దానియేలు 70 వారములకు పోయినప్పుడు అది ఎట్లు వచ్చుచున్నదో చూడండి. అది ఎప్పుడనగా మర్మములు బయలుపడినప్పుడు. ఒక కాలము, కాలము, అర్థకాలం, పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. ఇక్కడ చెప్పబడిన అతడు ఎవరు? వ్యక్తిగతముగా అతనిని సూచించుచున్నది. అది ఎవరు అంటే క్రీస్తు విరోధి. అందరు వింటున్నారా? ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నానంటే మరి చాలా మంది మెసేజ్లోనే ఈ వ్యక్తిని దేవుడిగా అనుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాటలనేమో క్రీస్తు విరోధిగా అనుకుంటున్నారు. అంటే రెండు తికమక పడుతున్నారు. ఏది దేవుడు చెప్పిన మాటలో, ఏది క్రీస్తు విరోధి చెప్తున్న మాటలో చాలా మందికి అర్థం కావు. అందుకే జాగ్రత్తగా వినండి. ఇక్కడ పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టేసేది ఎవరంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఫైనల్గా, క్రీస్తు విరోధి ఎవరు చెప్పండి? క్రీస్తు విరోధి ఎవరు? మీకు అందరికీ తెలుసు. మీరు బుర్రలో పాడు చేసుకోవాల్సిన పని లేదు. వింటున్నారా? ఎవరు చెప్పండి? క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. ఇది చూడగానే కనీసం మీకు గుర్తుకు రావాలి. బొమ్మ కనిపించకపోయినా. కాబట్టి పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టేసేది ఎవరంటే క్రీస్తు విరోధి. ఎందుకంటే ఒకానొక రోజున ఈ ప్రపంచములో ఉన్న బలం మొత్తం కూడగట్టుకునేది ఎవరంటే క్రీస్తు విరోధి. అంటున్నారండి. మీ దేశ ప్రధానికి కొంచెమే ఉంటుంది పవర్స్, అమెరికా దేశ అధ్యక్షుడికి కొంతే ఉంటాయి. కానీ ఒకరోజు ఈ ప్రపంచమే వాడి గుప్పిట్లోకి వెళ్ళబోతుంది. వింటున్నారండి? అప్పుడు పరిశుద్ధ జనముతో వాడు యుద్ధం చేయబోతున్నాడు. వింటున్నారు లేదా? కాబట్టి పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టేసేది ఎవరంటే క్రీస్తు విరోధి.
ఆ కొట్టి వేయబడటం ముగించబడగా ఎప్పుడైతే వాడు పూర్తిగా పరిశుద్ధ జనము యొక్క ఆ యొక్క బలాన్ని కొట్టేస్తాడో, అంటే పూర్తిగా వారిని నాశనం చేయటానికి పూనుకుంటాడో, అదే యుగ సమాప్తికి ఆరంభం అని దేవుడు అంటున్నాడు. అందరికి అర్థమైందా? ఆ వాక్యాన్ని తర్వాత మళ్ళీ మీరు కూర్చొని జాగ్రత్తగా చదవండి, మీకు అర్థమైంది. ఒక కాలము, కాలములు, అర్థకాలము, పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగును అని చెప్పాను. సో ఆ కొట్టేసేది ఎవరు అంటే క్రీస్తు విరోధి. అందరూ ఆలకిస్తున్నారు కదా. ఇప్పుడు ఇదే మాట పౌలు కూడా చెప్తున్నాడు చూడండి. అంటే యుగ సమాప్తి ముగింపు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే, ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఏదైతే మనం చదివామో మళ్ళీ అదే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే ఎవరది? క్రీస్తు విరోధి ఆత్మ. అందరూ ఇక్కడే ఉన్నారండి. ఈ 5వ ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైనది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఎక్కడ? సంఘాల్లో, మత శాఖల్లో ఇప్పటికే ఏం జరుగుతుంది? ధర్మ విరోధ సంబంధమైన కార్యాలు, అంటే వాక్య విరుద్ధమైన కార్యాలు ఇప్పటికే సంఘాల్లో జరుగుతున్నాయి. అది ఎలా జరుగుతున్నాయి అంటే క్రీస్తు విరోధి ఆత్మ ఉంది కాబట్టి ఇలాంటి వాక్య విరుద్ధమైన కార్యాలన్నీ సంఘాల్లో జరుగుతున్నాయి. అందరు వింటున్నారా? మీరు బయటికి వెళ్ళి చూడండి, ఉండటానికి చర్చీలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ నిజంగా వాక్యానికి చోటు లేదు. వాక్యానికి బదులుగా అక్కడ విందులు, వినోదాలు, జోకులు చాలా ఉన్నాయి. కచేరీలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వాక్య విరుద్ధమైన కార్యాలు, ధర్మ విరోధ సంబంధమైన క్రియలు ఇప్పటికే సంఘాల్లో అవి జరుగుతూ ఉన్నాయని పౌలు అంటున్నాడు. అంటే క్రీస్తు విరోధి ఆత్మ ప్రతి సంఘాన్ని రోజు నడిపిస్తూ ఉంది. మత శాఖల్లో దేవుడు లేడండి, మరి ఎవరున్నారు అంటే క్రీస్తు విరోధి ఉన్నాడు. అందుకే మన దేవుడు చివరి కాలంలో సంఘాలకు బయట నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎందుకు ఆయన తట్టుచున్నాడంటే లోపల లేడు, ఆయన బయట ఉన్నాడు. మరి లోపల ఎవరున్నారంటే క్రీస్తు విరోధి ఆత్మ లోపల ఉంది. అందుకే లోపల జరిగేవన్నీ ధర్మ విరోధ సంబంధమైన కార్యాలే లోపల జరుగుతూ ఉన్నాయి. స్త్రీలు బోధించటం, స్త్రీలు ఇష్టం వచ్చినట్టుగా బట్టలు ధరించి మేకప్లు వేసుకొని స్టేజీలెక్కి వాక్యాలు చెప్పటం, అక్కడ విందులు, వినోదాలు, గంతులు, ఇవన్నీ ఏం కార్యాలంటే ధర్మ విరోధ సంబంధమైన క్రియలు చర్చిల్లో జరుగుతూ ఉన్నాయి. అంటే చర్చీలన్నీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఇప్పుడు సంఘాలను నడిపిస్తా ఉంది. అదే పౌలు చెప్తున్నాడు, ఇప్పటికే స్టార్ట్ అయింది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఒకే ఒక్క చోట ధర్మ విరోధ సంబంధమైన క్రియలు జరగట్లేదు. ఎక్కడది? వధువులో మాత్రమే. వింటున్నారండి? వధువు జీవితంలో మాత్రమే వాక్య విరుద్ధమైన కార్యాలు జరగట్లేదు. ఆమె మనసు బాధపడింది. వాక్యానికి విరుద్ధముగా ఏమైనా జరుగుతుంటే వెంటనే బాధపడింది. ఎందుకంటే ఆమెలో ఏముంది? వాక్యం ఉంది. వింటున్నారండి? కరడు దేన్ని పిలిచింది? కరడు మళ్ళీ కరడును పిలిచింది. అవునా? దేవుడు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు? శిష్యుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకంటే శిష్యుల్లో ఆయన విత్తనం ఉంది. ఎవరిలో అయితే విత్తనం ఉందో వారిని దేవుడే వెతుక్కుంటూ వెళ్ళాడు. సమరయ స్త్రీలో విత్తనం ఉంది. అందుకే పగటి వేళ, ఎండవేళ కడుపు కట్టుకుని ఆమె కోసం వెళ్ళాడు. కాబట్టి ఎవరిలో అయితే వాక్యానికి చోటు ఉంటుందో వారి జీవితంలో మాత్రమే ధర్మ విరోధ సంబంధమైన కార్యాలకు చోటు ఉండదు. నీ జీవితంలో ఉంటే వాక్యం ఉండాలి, లేదా ధర్మ విరోధ సంబంధమైన క్రియలైనా ఉండాలి. వధువు జీవితంలో వాక్యం ఉంటుంది కాబట్టి ఇక అంత్యక్రీస్తు యొక్క ఆత్మనామే ఏ మాత్రం కూడా అనుమతించదు సంఘములోనికి. వింటున్నారండి? పౌలు అదే అంటున్నాడు, ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే క్రియ చేయుచున్నది మత శాఖల్లో, కానీ వధువులో మాత్రం వాడి ఆటలు సాగట్లేదు. ఎందుకు సాగట్లేదో ఇక్కడ చెప్తున్నాడు పౌలు. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? ఈ మాటను మీరు గమనించాలి.
అడ్డగించుచున్నవాడు. వింటున్నారండి? ఇందాక నేను ఒక మాట చెప్పాను, మనం ఎల్లకాలం నీతిమంతులుగా ఉండలేం. ఎందుకని? మనల్ని మాటి మాటికి చేయి పట్టుకొని లాగేవాడు దుష్టుడు ఉంటాడు కాబట్టి, అవునా? కానీ వధువు జీవితంలో ఇలాంటి ధర్మ విరోధ సంబంధమైన కార్యాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఎవరో అడ్డగిస్తా ఉన్నారు. వింటున్నారండి? కొవ్వొత్తి యొక్క దీపాన్ని ఆరిపోకుండా ఉండాలంటే చుట్టూ దాన్ని ఆపటానికి ఎవరో ఉండాలి. చుట్టూ గాలి, కానీ ఆ దీపం రెపరెపలాడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అది ఆరిపోకుండా ఉండాలంటే దాని చుట్టూ మన చేతులు పెట్టాలి. అంటే దాన్ని మనం అడ్డగించాలి, వచ్చే గాలిని మనం అడ్డగించాలి. అప్పుడే ఆ దీపం అనేది ఆరిపోకుండా ఉంటది. అలాగే వధువు జీవితంలో కూడా ఇవేమీ జరగకుండా దేవుడే ఏం చేస్తున్నాడంట? ధర్మ విరోధ సంబంధమైన కార్యాలను అడ్డగిస్తా ఉన్నాడు. అడ్డగించుచున్నవాడు ఎవరు? ఈ అడ్డగించుచున్నవాడు వింటున్నారా? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే అడ్డగించుచున్నవాడు క్రీస్తు విరోధి అని చాలా మంది ఈరోజు చెప్తా ఉన్నారు. కానీ అది క్రీస్తు విరోధి కాదండి. అడ్డగించుచున్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ. వధువు జీవితంలోనికి ఇవేమీ రాకుండా త్రిత్వము కానీ, వింటున్నారండి, స్త్రీ బోధ కానీ, ఈరోజు మనం చూసిన మత శాఖల్లో ఏవేవైతే ఉన్నాయో ఆ మత శాఖ సిద్ధాంతాలు ఈమె జీవితంలోనికి రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారు. ఎవరది? పరిశుద్ధాత్ముడైన దేవుడే ఆమె జీవితాన్ని కాపాడుతూ వెళ్తున్నాడు. ఇవేమి రాకుండా అడ్డగిస్తున్నాడు. సో అడ్డగించుచున్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చదవండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఎక్కడ? అన్ని మత శాఖల్లో. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. వింటున్నారండి? అడ్డగించే పరిశుద్ధాత్ముడు మధ్యలో ఏమైపోతాడు? వధువు ఎప్పుడైతే కొనిపోబడితో ఆ పరిశుద్ధాత్ముడు కూడా వెళ్ళిపోతాడు. వింటున్నారండి? అందరికి అర్థమవుతుందా చెప్పేది? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మన జీవితాన్ని ఆయన ఒక కంచెలాగా కాపాడుతూ ఉన్నాడు. అవునా? దేవుడు కాపాడకపోతే మన జీవితాలు ఎప్పుడో పటాపంచలైపోతాయి. మనమేం గొప్పోళ్ళమేం కాదు. అందరూ వింటున్నారండి? రోడ్డు మీద తాగి పడిపోయినాడు మనం ఒకటే, కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆ రొచ్చులో నుంచి లాగి ఇక్కడ కూర్చోబెట్టాడు. అందరూ వింటున్నారండి? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మన జీవితాన్ని కాపాడుతున్నాడు, అడ్డగిస్తున్నాడు. అలాగే దేవుడు వధువు జీవితంలో ఇవేమి రాకుండా కేవలం వాక్యముతోనే ఆమె పోషించబడాలని అడ్డగిస్తా ఉన్నాడు దుష్టుని యొక్క కార్యాలు. అయితే ఒకరోజు ఏమైందంటే వధువు ఎప్పుడైతే పూర్తిగా పరిపక్వత చెందిద్దో ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఏమైపోతాడు? తీసివేయబడింది. ఈ భూమి మీద నుంచి ఆ కంచె అనేది దేవుడు తీసేస్తాడు. తీసేయంగానే దుష్టుడు ఏమవుతాడు? పూర్తిగా విరుచుకు పడతాడు. అందరికి అర్థమవుతుందా? దేవుడు అడ్డుకుంటున్నంత వరకు వాడు మన జోలికి రాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ కృపా కంచెను తీసివేస్తాడో అప్పుడు దుష్టుడు ఏమైపోతాడు? పూర్తిగా మన మీద విరుచుకొని పడతాడు. అదే చెప్తున్నాడు చూడండి. ఆ క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి ఏమవుతాడంట? తీసివేయబడతాడు. ఈ వధువు ఎప్పుడైతే పూర్తిగా పరిపక్వత చెందిద్దో దేవుడు ఈమెను ఏం చేయబోతున్నాడు? తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. ఎప్పుడైతే వధువు వెళ్ళిపోయిద్దో పరిశుద్ధాత్మ అనే కంచెను కూడా దేవుడు తీసేస్తాడు. తీసేయంగా నీకేమైద్ది? ఇక ఈ ప్రపంచం పూర్తిగా ఎవడి చేతిలోకి వెళ్ళిపోయిద్దంటే క్రీస్తు విరోధి చేతిలోకి వెళ్ళిపోద్ది. వింటున్నారండి? యూదులు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటి మీద వాడి ఆధిపత్యమే ఉంటది. అది ఫైనల్ గా జరగబోయేది. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడైతే అడ్డగించుచున్నవాడు మధ్యలో నుండి తీసివేయబడతాడో అప్పుడు ధర్మ విరోధి ఏమవుతాడు? పూర్తిగా బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఎప్పుడైతే వాడు పూర్తిగా వాడి యొక్క రూపాలన్నీ బయట పెడతాడో అప్పుడు దేవుడు వచ్చి వాడిని పూర్తిగా నాశనం చేస్తాడు. సో మానవ జాతికి
దేవునికి జరిగే ఆఖరి పోరాటమే ఈ క్రీస్తు విరోధితో జరిగే పోరాటం. అదే ఆర్మగిద్దోను యుద్ధం అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అందరికి అర్థమైందా ఈ వచనం? పౌలు చెప్తున్న మాట తెస్సలోనికి రాసిన పత్రికలో చాలా క్లియర్గా చెప్పాడు. అడ్డగించేవాడు మధ్యలో ఏమైపోతాడు? తన వధువును తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఈ భూమి మీద ఏమైందో దేవునికి సంబంధం లేదు. అప్పుడు పూర్తిగా ధర్మ విరోధి వాడి యొక్క రూపాన్ని బయట పెడతాడు, అన్నిటినీ వాడి గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. వింటున్నారండి? అప్పుడు ఎప్పుడైతే వాడి ఆగడాలు మరీ శృతిమించిపోయి దేవుని పిల్లల్ని అంటే యూదుల్ని, ఇక్కడున్న వధువు ఎత్తబడిన తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారు? వధువు వెళ్ళిపోయింది, ఇక్కడ ఎవరు ఉంటారు? మిగిలిపోయిన క్రైస్తవులు ఉంటారు కదా, రెండవ పునరుత్థానంలో వచ్చే క్రైస్తవులు ఉంటారు. వారిని చిత్రహింసలు చేస్తాడు. అక్కడ యూదుల్ని, వీళ్ళందరి మీద ఈ ధర్మ విరోధ సంబంధమైన వీడు, ఈ దుష్టుడు అందరి మీద విరుచుకు పడతాడు. ఇక వీడి ఆగడాలు ఎప్పుడైతే బాగా శృతిమించిపోయినాయో అప్పుడు దేవుడు వచ్చి వాడిని పూర్తిగా నాశనము చేస్తాడు. ఇది ఆర్మగెద్దోను యుద్ధం, అంటే మానవ జాతికి దేవుడికి జరిగే ఆఖరి పోరాటం. లూసిఫర్కి దేవుడికి జరిగే పోరాటం ఇంకోటి ఉంది, అది గోగు మాగోగు యుద్ధం. అయితే ఇది ఎవరితో అంటే మానవ జాతితో దేవుడు చేసే ఆఖరి యుద్ధం ఇది. ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇది పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పలుకుచున్నాడు. కాబట్టి పౌలు చెప్పిన మాట అక్షర సత్యం. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. ఇక్కడ ఎవరికైనా తెలియనా? ప్రవక్తే అడుగుతున్నాడు మనల్ని, ఇది ఎవరికైనా తెలుసా? పరిశుద్ధాత్మ అడ్డగించుచున్నాడు. చాలా క్లియర్గా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎవరు అడ్డగిస్తుంది? ఎవరిని అడ్డగిస్తున్నాడు? దుష్టుని అడ్డగిస్తున్నాడు. ఎవరి మీదకి రాకుండా అడ్డగిస్తున్నాడు? వధువు మీదకి రాకుండా అడ్డగిస్తున్నాడు. ఒకరోజు దేవుడు తన చేతులు తీసేస్తాడు. అప్పుడు వాడేం చేస్తాడంటే పూర్తిగా ఈ ప్రపంచం మీద విరుచుకు పడతాడు. అదే పౌలు చెప్తున్నాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు? పరిశుద్ధాత్మ తీయబడు సమయములో. పరిశుద్ధాత్మ అనే ఆ కంచెను దేవుడు ఎప్పుడైతే తీసేస్తాడో. ఎందుకని? వధువు ఎత్తబడింది. దేవుని బాధ అంతా ఎవరి గురించి అంటే వధువు గురించే. ఆమెను ఎప్పుడైతే దేవుడు రక్షించుకుంటాడో ఇక ఈ ప్రపంచాన్ని ఆయన వదిలేస్తాడు. ఆ 144,000 మందిని తప్ప మిగతా వాళ్ళందరినీ దేవుడు వదిలిపారేస్తాడు. మీ ఇష్టం అని. చచ్చేవాడు చేస్తాడు, నీతిగా జీవించేవాడు నీతిగా జీవిస్తాడు, హతసాక్షులుగా చనిపోయేవారు చనిపోతా ఉంటారు. ఎవడైతే అలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకొని హతసాక్షులుగా చనిపోతారో వాళ్ళందరికీ దేవుడు మళ్ళీ రెండవ పునరుత్థానంలో నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ వధువును మాత్రం మొదటి పునరుత్థానంలోనే తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. అవునా? కాబట్టి ఈ విషయాలన్నీ పౌలు పరిశుద్ధాత్ముడిగా ఉండి చెప్తున్నాడు. మన ప్రవక్త చక్కగా వివరిస్తున్నాడు. ఆ అడ్డగించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు, క్రీస్తు విరోధి కాదు. పరిశుద్ధాత్మ తీయబడు సమయంలో ఇప్పుడే అది జరుగునై ఉన్నది. ఆయన ఎందుకొరకు పోవుచున్నాడు? సంఘమును ఆయనతో తీసుకొని పోవుటకు. బయలుపరచబడను. పౌలు ప్రేరణతో పలుకుచున్నాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అతడు నిజముగా ధర్మ విరోధి. అందరు వింటున్నారా? చెప్పింది అర్థమైందా? అర్థమైందిగా? అయితే ఈ విషయాలు ఏమీ తెలియకుండా మత శాఖలోళ్ళు ఎంతసేపు యేసు దీవించును, యేసు స్వస్థపరచు, ఇయే చెప్పుకుంటా ఉంటారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోతైన విషయాలు మనకు బయలుపరిచాడు. ఈ విషయాలు ఒకవేళ వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే పౌలు అంటున్నాడు చూడండి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన
సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. వారు చేసేది ప్రార్థనే, కానీ ఏ ఆత్మతో ఉంటారంటే క్రీస్తు విరోధి ఆత్మ చేత వాళ్ళు సంఘాల్ని నడిపిస్తూ ఉంటారు. విశ్వాసులు కూడా అలాంటి ఆత్మ చేతే వెళతా ఉంటారు. అందుకే వాళ్ళు చక్కగా పాటలు పాడతారు, కానీ జీవితాలను మాత్రం మార్చుకోరు. బైబిల్ చదువుతూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలు చేస్తారు, అర్ధరాత్రి లేచి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ వారి జీవితాలని మాత్రం మార్చుకోరు. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు వాక్యం, ఎప్పుడు దేవుని మాటలు, కానీ జీవితం మాత్రం మారదు. ఎందుకు అని మనం ఆలోచిస్తే దేవుడే వారికి వాత వేయబడిన మనస్సాక్షిని ఇస్తాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఇక నీ బతుకు ఇంతే పో అని దేవుడే వదిలేస్తాడు. అందుకే వాళ్ళు చచ్చే వరకు అలాగే ఉంటారు, చచ్చి పాతాళానికి పోతారు. కానీ దేవుని పిల్లలకు మాత్రం దేవుడు తీర్పు నేర్పు ఆత్మనిస్తాడంట. అంటే దాని అర్థం ఏంటి? వాడు చేసే ప్రతిదీ కూడా అది న్యాయముగా ఉందా లేదా అని పరిశీలించుకుంటూ వెళతాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ఆ విమర్శించుకునే ఆత్మ దేవుడు తన పిల్లలకు మాత్రమే ఇస్తాడు, క్రైస్తవులందరికీ ఇవ్వడు. సో మిగతా క్రైస్తవులందరూ కూడా ఎలా ఉంటారంట? ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా ఒకరోజు ధర్మ విరోధ సంబంధమైన ఆ యొక్క దుష్టుడు రాబోతున్నాడన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. రాబోయే కష్టాల గురించి వాళ్ళకి తెలియదు. వధువు ఎత్తబడిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. యూదుల్ని దేవుడు ఎలా రక్షించబోతున్నాడో తెలియదు. ఇవేమి పట్టించుకోకుండా ఎంతసేపు వేటి గురించి మాట్లాడుతూ ఉంటారు. నీకు వచ్చిన కళ ఏంటి, నీకు వచ్చిన దర్శనం ఏంటి, అవునా? వీటి గురించే మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ ప్రవక్త ఏమంటున్నాడంటే నశించుచున్నవారు. పౌలు అదే అంటున్నాడు, దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతో నశించుచున్న వారిలో ఏం కనపడిద్ది? సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందరూ ఆలకిస్తున్నారా? చూడండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. వారి బతుకులు అలా ఉన్నాయి కాబట్టి అసలు వీళ్ళకి ఈ మర్మాలన్నీ చెప్పటం అనవసరమని దేవుడే అనుకున్నాడు. ఏమని? ఈ విషయాలన్నీ వీరికి చెప్పిన వేస్ట్. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? పందుల ముందు మీ ముత్యాలను వెయ్యొద్దు అన్నాడు. ఎందుకంటే దానికి తెలియదు ఏది ముత్యమో ఏది బంగారమో తెలియదు దానికి. కాబట్టి దేవుడే కొన్ని విషయాలు వారికి బయలుపరచలేదు. ఎందుకంటే వారు యోగ్యులు కాదు, వారు నశించిపోయేవారు. కాబట్టి దేవుడు వారికి బయలుపరచకుండా చిన్న మందగా ఉన్న మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, అంటే మత శాఖలన్నీ కూడా ఏం జరగబోతుందో తెలియకుండా వాళ్ళకి వాళ్ళే ఒకలాంటి గుడ్డితనంలో ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళు వింటున్నారండి? దేవుడు ఏమన్నాడు? వీరు గుడ్డి మార్గదర్శకులు అని తిట్టాడా, తిట్టలేదా? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు గోతులు పడతారని చెప్పాడా, చెప్పలేదా? కాబట్టి వచ్చేవాళ్ళు గుడ్డోళ్ళు, ఇక్కడ బోధించే వాళ్ళు కూడా గుడ్డోళ్ళు. అందరూ కలిసి అంధకారంలో ప్రయాణిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం వధువును ప్రేమించి ఏమేం జరగబోతున్నాయి అన్నీ కూడా ఆమెకు వివరిస్తా ఉన్నాడు. అయితే మీరు అడగొచ్చు, ప్రవక్త అంటున్నాడు ఇవన్నీ తెలుసుకోకపోగా మనల్ని చూసి వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇదొకటి, మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ప్రవక్త లేడు, వాళ్ళు తెలుసుకోరు. మనం తెలుసుకుంటుంటే మనల్ని వెర్రోళ్ళకి లాగా చూస్తూ ఉంటారు. వింటున్నారండి? అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, దేవుడు పట్టి ఎందుకు వధువుకి విషయాలన్నీ బయలుపరుస్తున్నాడు? చెప్పకుండా తీసుకెళ్ళిపోవచ్చుగా. ఈ విషయాలు ఏమీ చెప్పకుండా రాకడలో ఎత్తబాటులో తీసుకుని వెళ్ళొచ్చుగా. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాడంటే, ప్రవక్త అంటున్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆమెకి ఏమొచ్చిందంట? ఆ పరిశుద్ధాత్మ కొమ్మరింపు దగ్గరికి దేవుడు ఆమెను నడిపించాలంటే ఈ విషయాలన్నీ చెప్పాలి. 7 సంఘకాలాలు,
70 వారాలు, 7 ముద్రలు, అసలు ఏం జరుగుతుంది, ఆది పాపం అంటే ఏంటి, దేవుని ప్రణాళిక అంటే ఏంటి మొత్తం తెలుసుకున్నప్పుడు ఆమెలో ఏమొచ్చిందంట, ఒకలాంటి కుమ్మరింపు ఆమెకు వచ్చింది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకి ఏమిచ్చింది? ఎత్తబడే విశ్వాసం మనకిచ్చింది. ప్రవక్త అంటున్నాడు, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకేమొచ్చింది? దేవుని కోసం ఇంకెంత పరిగెత్తాలో మనకి ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు అర్థమైంది. అది మనల్ని ఎక్కడికి నడిపించిందంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు దగ్గరికి నడిపించింది. అది మనకి ఏమి ఇచ్చిందంటే ఫైనల్గా ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చింది. ఎత్తబడే విశ్వాసం లేకుండా ఎవ్వరూ ఎత్తబడరు. నీకు అన్నీ తెలిసి ఉండొచ్చు, 1100 ప్రసంగాలు నీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఎత్తబడే విశ్వాసం నీకు రావాలి. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, ఒక విమానం పైకి టేక్ ఆఫ్ చేసేటప్పుడు పెద్ద శబ్దం చేసిద్ది. అది ముందు మెల్లిగా స్టార్ట్ అయ్యిద్ది, చాలా మెల్లిగా వెళ్ళిద్ది, వెళ్ళి 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 లాస్ట్లో పెద్ద స్పీడ్లోకి వెళ్ళిపోద్ది. అవునా? అప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది. ఆ శబ్దాలు చేసుకుంటూ ఆ వేగాన్ని పుంజుకుంటూ అప్పుడు అది గాలిలోకి వెళ్ళిపోద్ది. సేమ్ అలాగే ఈమెకేం రావాలి? ఎత్తబడే విశ్వాసం రావాలి. అంటే ముందు ఆమె ఆ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దగ్గరికి రావాలి. ఇక్కడికి రావాలంటే అసలు దేవుడు ఆమె జీవితంలో ఏమేమైతే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక మొత్తం ఆమె తెలుసుకొని తీరాలి. అందరూ వింటున్నారండి? అందుకే దేవుడు ఆమెకు అన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త ఆ మాట చెప్పాడు, చూడండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క గొప్ప మర్మములన్నీ ఎత్తబడుటలో పోగుటకు ఆయన సంఘము సిద్ధపడు సన్నాహములు, ఇదంతయు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు చేసి ఉన్నది. ఈ కడపటి దినములలో అదే ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ, ఈ మర్మములన్నీ వధువుకి ఏమిస్తాయి అంట? ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాయి. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తాయి అని ప్రవక్త అంటున్నాడు. కాబట్టి వీటన్నిటిని మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. కాబట్టి 5వ ఉద్దేశం ఏంటంటే దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు గాబ్రియేలు దూత వచ్చాడు. ఎప్పటిదాకా ముద్రించాడు ఆయన? చివరి కాలం వరకు ముద్రించాడు. అవునా? దానియేలుకి ఎన్నో విషయాలు చెప్పబడినాయి, కానీ ఏది కూడా అంత తికమగ్గా ఉంది. కొన్ని విషయాలు ఎందుకు అలా ఉంచాడంటే అవి చివరిలో బయలుపరచబడాలి. కాబట్టి వాటిని ముద్రించు అని చెప్పటానికే గాబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చాడు. సో 5వ ఉద్దేశం ఏంటి? దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు వచ్చాడు. 5 అయిపోయినాయి. లాస్ట్ది ఏంటి? లాస్ట్ది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటానికి వచ్చాడు. మొత్తం 6 అంటున్నారండి. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. అతి పరిశుద్ధ స్థలం అంటే సొలొమోను దేవాలయం అని చాలా మంది అనుకుంటారు. అందరు ఆలకిస్తున్నారా? కాసేపు ఓపికగా కూర్చోండి, అయిపోయింది. దీనికోసం మళ్ళీ ఇంకొక భాగాన్ని చెప్పటం బాగాదు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు క్లుప్తంగా, మరి అభిషేకించడం అనేది చాలా గొప్ప విషయం. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? కొంతమంది పాస్టర్లను కానీ లేదా ఇల్లు కట్టుకునేటప్పుడు నూనె తీసుకెళ్ళి అక్కడ పోసి ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా కాదా? సో ఈ అభిషేకం అనేది చాలా మంచిది. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, ఈ అభిషేకము ద్వారా దేవుని యొక్క ఆత్మ నిజంగానే అక్కడికి దిగిద్ది అంట. నిజమండి. ఎందుకంటే మీరు గమనించండి, ఒకసారి ఇశ్రాయేలీయులందరూ మాకు రాజు కావాలి అని అడుగుతారు. అప్పుడు దేవుడు మీరే ఒక రాజుని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. అప్పుడు అందరూ కలిసి సౌలు రాజుని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే సౌలు చూడటానికి అందరికంటే కొంచెం ఎత్తుగా బలంగా కనిపిస్తాడు. అప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, సరే సౌలుని నేను అభిషేకిస్తాను అని చెప్పి ఆ యొక్క తైలపు బుడ్డి తీసుకొచ్చి ఆయన మీద తైలం పోసి అభిషేకిస్తాడు. ఎప్పుడైతే ఆ తైలం ఆయన మీద పోసి అభిషేకించాడో ఆయనకి కొత్త మనసు వచ్చిందంట. అప్పుడు ఆయన కూడా ప్రవక్తలందరితో కలిసి ఆయన కూడా ప్రవచిస్తూ ఉంటాడు. అప్పటిదాకా అభిషేకం లేదు ఆయనకి.
కానీ ఎప్పుడైతే సమూయేలు వచ్చి ఆ తైలం ఆయన మీద పోసాడో ఆయనకి కొత్త మనసు వచ్చిందని బైబిల్లో రాయబడింది. ఒకసారి చూద్దాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చాను. తర్వాత దాంట్లోకి మనం వెళ్దాం. 9వ వచనం. అన్ని రాయలేదు, ఇంపార్టెంట్ మాత్రమే రాశాను. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. అందరు వింటున్నారండి? మన మనసు చెడ్డదే, కానీ దాన్ని కొత్తగా మార్చాలంటే దేవుడే చేయాలి. వింటున్నారు? తల్లిదండ్రుల పెంపకం అనేది కొంతవరకే పనిచేసింది పిల్లల మీద. వింటున్నారా లేదా? కానీ వాడి నేచర్ని, స్వభావాన్ని మార్చాలంటే ఖచ్చితంగా దేవుడే మార్చాలి. ఇక్కడ ఎప్పుడైతే అభిషేకం పొందాడో సౌలు యొక్క మనసు మారిందా లేదా? దేవుడు ఆయనకి కొత్త మనసు అనుగ్రహించాను. ఆ దినముననే ఈ సూచనలు కనబడెను. ఏ సూచనలు? వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచూ నుండెను. ప్రవక్తలందరితో కలిసి ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తా ఉన్నాడు. సో దేవుడు ఆయనకి కొత్త మనసు ఇచ్చాడా? ఇవ్వలేదా? అభిషేకం ఆయనకి పనిచేసిందా? పనిచేయలేదా? అలాగే సమూయేలు దావీదును కూడా అభిషేకిస్తాడు. మనందరికీ తెలుసు, చిన్న వయసులోనే దావీదును రాజుగా అభిషేకిస్తాడు. అలాగే పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే ప్రతి యాజకుడు కూడా అభిషేకించబడాలి. షారోను పుష్పములో నుండి తీసిన తైలముతో ఆయన అభిషేకించాలి. అప్పుడు మాత్రమే లోపల అతి పరిశుద్ధ స్థలములోనికి అతడు వెళ్ళాలి. అందరూ ఆలోకిస్తున్నారు? సో అభిషేకం అనేది కంపల్సరిగా ఉండాలి. అభిషేకం లేకుండా లోపలికి వెళ్తే దేవుడు ఆయన్ని అక్కడికక్కడే చంపేస్తాడు. అలాగే మనం గమనిస్తే మనం కూడా కొంతమంది పాస్టర్లని అభిషేకిస్తూ ఉంటాం. వింటున్నారండి? పౌలు కూడా ఏమంటాడో తెలుసా? తిమోతితో చెప్తాడు ఈ మాట. ఏమని? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకి అప్పగించు. పౌలు చెప్తున్నాడు తిమోతితో. ఏమని? ఈ సువార్తను ఎలాంటి వాళ్ళకి అప్పచెప్పాలి? నువ్వు బాగా చదువుకున్నాడని ఆయనకి అప్పచెప్పకూడదు. ఈయనకి బాగా డబ్బున్న చర్చిలో అని ఈయనకి నువ్వు అప్పచెప్పకూడదు. ఆయనకి బాగా పలుకుబడి మాటకారితనం ఉంది, బాగా మాట్లాడతాడని ఆయనకి నువ్వు అప్పచెప్పకూడదు. ఎవరికి అప్పచెప్పాలా బాధ్యత అంటే సామర్థ్యము కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని మార్చగలిగే సామర్థ్యం అతనికి ఉండాలి. అతని కోసం ప్రయాసపడే సామర్థ్యం ఆయనకు ఉండాలి. రెండవది ఏంటి? ప్రాముఖ్యమైనది నమ్మకం కలిగి ఉండాలి. వింటున్నారండి? మోషే, యెహోషువ బెస్ట్ ఎగ్జాంపుల్. మోషే, యెహోషువ 40 రోజులు మోషే కొండ మీదకి వెళ్ళిపోతే 40 రోజులు యెహోషువ అక్కడే ఉన్నాడు. కానీ కింద ప్రజలు మాత్రం దూడను చేసుకుని గంతులేస్తా ఉన్నారు. వాళ్లే దూడను చేసి గంతులేసినప్పుడు మరి యెహోషువ ఏం చేయాలి? ఆయన కూడా ఎటో కొట్టి వెళ్ళిపోవాలి. కానీ నమ్మకముగా 40 రోజులు అక్కడే ఉన్నాడు. అలాగే ఏలియాను వెంబడించిన ఎలీషా కూడా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. గిల్గాలుకు రమ్మంటే గిల్గాలుకి వెళ్తున్నాడు. బేతేలుకు రమ్మంటే బేతేలుకి వెళ్తున్నాడు. అట్లా యెరికో, యోర్తాను అనగా మరణము, అక్కడికి కూడా వెళ్ళాడు. సో నమ్మకత్వం అంటే అది. కాబట్టి పౌలు ఎవరికి అప్పగించమన్నాడు? సామర్థ్యము కల నమ్మకమైన మనుష్యులకి అప్పగించు, అలాంటి వారిని అభిషేకించు అని చెప్పాడు. అవునా? అలాగే మనుషులతో పాటు మనం కొన్ని స్థలాలను కూడా అభిషేకిస్తాం. ఇక్కడ యాకోబు కూడా ఒక స్థలాన్ని అభిషేకిస్తాడు. నూనె పోసి ఒక రాయిని నిలబెట్టి ఏమంటాడు? ఇది దేవుని మందిరమే గాని వేరొక స్థలము కాదు, ఇది ఎంతో భయంకరము అని చెప్పి ఆ రాయి మీద నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెడతాడు. అంతకు ముందు వరకు దాని పేరు లూజు, కానీ దాన్ని యాకోబు ఏం చేస్తాడంటే బేతేలు అని పేరు మారుస్తాడు. అదే తర్వాత బెత్లెహేముగా మార్చబడింది. కాబట్టి ఆ స్థలాన్ని యాకోబు అభిషేకించినప్పుడు దేవుని అభిషేకం వచ్చిందా రాలేదా? అక్కడికి వచ్చింది. తర్వాత మీరు చదువుకోండి. అలాగే మోషే కూడా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టినప్పుడు అన్నిటి మీద ఆ నూనెను, ఇక్కడ చూడండి, అభిషేక తైలము తీసుకొని ఆ మందిరములో ఉన్న సమస్తాన్ని
ఆ అభిషేక తైలముతో అభిషేకిస్తాడు. ఎప్పుడైతే అభిషేకించటం పూర్తయిపోయిందో ఇక్కడ చూడండి, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఎప్పుడైతే అభిషేకించటం పూర్తయిపోయిందో అప్పుడు దేవుని యొక్క మేఘం అక్కడికి దిగి వచ్చింది. అంటే అభిషేకం పనిచేసిందా, పనిచేయలేదా? అలాగే సొలొమోను కూడా దేవాలయాన్ని కట్టించినప్పుడు ఆయన కూడా అన్నిటినీ అభిషేకిస్తాడు. ఎప్పుడైతే అభిషేకించాడో అప్పుడు దేవుని యొక్క మేఘం అక్కడ కూడా దిగొచ్చింది. కావాలంటే చూడండి, వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదు వారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బోర్లతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. కాబట్టి అభిషేకం పనిచేస్తుందా లేదా? మనుషుల మీద పనిచేసింది, స్థలాల మీద పనిచేసింది, ఆ దేవాలయం మీద కూడా పనిచేసింది. ఆరో ఉద్దేశం ఏంటి? అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఇది ఆరో ఉద్దేశం. ఏంటి ఆ అతి పరిశుద్ధ స్థలం? మళ్ళీ మూడవసారి కట్టబోయే సొలొమోను దేవాలయం అని చాలా మంది బోధకులు అనుకుంటారు. నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఈ ప్రపంచంలో పరిశుద్ధ స్థలం ఏదంటే ఇశ్రాయేల్ దేశం, అందులో పరిశుద్ధ స్థలం ఏదంటే యెరూషలేము, అందులో పరిశుద్ధ స్థలం ఏదంటే సొలొమోను కట్టించిన దేవాలయం, అందులో పరిశుద్ధ స్థలం ఏదంటే మందసం ఉన్న ప్రదేశం. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట అంటే మూడవసారి ఇంకా కట్టబడింది. ఇప్పుడు అక్కడ ఏముంది? అల్-అక్సా మాస్క్ అని మసీదు ఉంది. కానీ అక్కడ ఒకరోజు మందిరం కట్టబడాలి అంటున్నారండి. దానికి అంత గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది, త్వరలో కడతారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మూడవసారి కట్టబోయే సొలొమోను దేవాలయాన్నే దేవుడు అభిషేకించబోతున్నాడు అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే దానికి లేఖనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. లేఖనాలు ఉన్నాయి. అందుకే వారు బల్లగుద్ది చెప్తారు ఏమని? అతి పరిశుద్ధ స్థలం సొలొమోను దేవాలయం అని. యెషయా గ్రంథంలో కూడా చెప్పబడింది, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. కాబట్టి ఈ మాటలన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి అంటే, అలాగే చూడండి, నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియులు దానిలో ఇక వినబడవు. సో ఈ లేఖనాలు మనకి ఏం చూపిస్తున్నాయి అంటే రేపు కట్టబోయే మూడవ సొలొమోను దేవాలయాన్నే దేవుడు అభిషేకించబోతున్నాడు. అదే ఆరో ఉద్దేశం అని చాలా మంది చెప్తారు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రవక్త చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ సొలొమోను యొక్క దేవాలయాన్ని సొలొమోను అభిషేకించాడు. రెండవ దేవాలయాన్ని జెరుబ్బాబెలు అలాగే అప్పుడున్న యాజకులు దాన్ని ప్రతిష్ఠించారు, అభిషేకించారు. సో మాటి మాటికి పడేయటం, కట్టడం, అభిషేకించడం ఇది మళ్ళీ మళ్ళీ జరగదు అని ప్రవక్త చెప్పాడు. వింటున్నారు లేదా? ఆల్రెడీ వాటిని తిరిగి కట్టడం, అభిషేకించటం అన్నీ అయిపోయినాయి. సొలొమోను ప్రతిష్ఠించాడు. రెండోసారి కట్టినప్పుడేమో జెరుబ్బాబెలు మరియు అప్పుడున్న యాజకులు దాన్ని అభిషేకించారు. మళ్ళీ ఇప్పుడు అభిషేకించడం అనేది జరగదు, జస్ట్ తిరిగి కట్టబడిద్ది అంతే. ఇశ్రాయేల్ దేశంలో మళ్ళీ తిరిగి దేవాలయాన్ని కట్టుకుంటారు, అంతేగాని దేవుడు వచ్చి దాన్ని మళ్ళీ అభిషేకించడు.
ఎందుకంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అసలు దేవుడు హస్తకృత ఆలయాలలో ఉండడు. పాత నిబంధనలో ఉన్నాడు, కానీ తెరను చీల్చుకుని దేవుడు వెళ్ళిపోయాడా, వెళ్ళలేదా? సిలువలో సమాప్తమైందని చెప్పినప్పుడు తెర నడిమికి చినిగిపోయింది. ఇక దేవుడు హస్తకృత ఆలయాలలో ఉండట్లేదు, అవునా? కాబట్టి దీన్ని అభిషేకించడం అనేది అబద్ధం. దీని గురించి కాదు దేవుడు చెప్పిన ఆరో ఉద్దేశం. అయితే మరొక పరిశుద్ధమైన పట్టణం ఏదో ఉందంట. సొలొమోను దేవాలయం కాకుండా ఇంకొక పరిశుద్ధమైన పట్టణం ఏదో ఉంది. ఏంటది? అన్నిటికంటే పరిశుద్ధమైన పట్టణం అది. అది ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథంలో చివరిలో మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. ప్రకటన 21:1. అంతట నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. అందుకు అర్థమైందా? అన్నిటికంటే పరిశుద్ధమైన పట్టణం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఒకరోజు అది భూమి మీదకి వచ్చిందంట. అంటే ఏదో బిల్డింగ్ భూమి మీదకి రాబోతుంది అని మనకు అర్థమైంది. అందరు అక్కడే ఉన్నారు. ఒక ఏదో చర్చి, ఏదో పట్టణం, ఏదో ఒక బిల్డింగ్, ఒక కట్టడం అనేది భూమి మీదకి రాబోతుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా చూస్తే అది నిజానికి బిల్డింగ్ కాదండి. నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. యోహాను ఏం చూశాడు? ప్రకటన గ్రంథంలో పరిశుద్ధ పట్టణము లాంటి ఒక సమూహాన్ని చూశాడు ఆయన. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు, అవునా? కాబట్టి ఇక్కడ పరిశుద్ధ పట్టణం అంటే బిల్డింగ్ కాదది, కట్టడం కాదది. కట్టడమును పోలిన ఒక సైన్య సమూహము లాంటి నీతిమంతులు, పరిశుద్ధులు రాబోతున్నారు. ఎవరు వాళ్ళంటే ఎవరు చెప్పండి? ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎవరో కాదు, వధువు 3వ అధ్యాయములో సంఘకాలాలు అయిపోగానే ఆమె ఎత్తబడింది. మళ్ళీ 19వ వచనం దాకా కనబడదు. అప్పటిదాకా ఈ దానియేలు 70 వారాలు, 7 ముద్రలు, 7 తెగుళ్ళు, బోరలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఆమె ఎక్కడ కనపడిద్ది అంటే 19వ అధ్యాయంలో కనపడిద్ది. ఈ 21వ అధ్యాయంలో మళ్ళీ ఆమె భూమి మీదకి రావటం యోహాను చూస్తున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ పట్టణం ఏదో కాదు కానీ దేవుని పిల్లలే. వింటున్నారండి? ఆ పరిశుద్ధులే మనమే. ఆ పరిశుద్ధులు ఒకరోజు మళ్ళీ భూమి మీదకి రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారు చెప్పండి? 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఎక్కడా జరిగేది ఆకాశంలో కాదు, భూమి మీదే. ఆ రాజ్య పరిపాలన కోసం దేవుడు, తన పిల్లలు, అలాగే 144,000 మంది అందరూ ఈ భూమి మీదకి రాబోతున్నారు. అందుకే దేవుడు ఆ విషయాలన్నీ దానియేలుకు చెప్తున్నాడు, ఇక్కడ కూర్చున్న మనకి చెప్తున్నాడు. ఎందుకంటే రేపు 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మనం ఉంటాం. అలాగే యూదులు 144,000 మంది కూడా ఉంటారు, అవునా? వీళ్ళందరితో దేవుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. అదే ఆ పరిశుద్ధ పట్టణం. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. మొత్తం రాయలేదు నేను, అక్కడక్కడే రాశాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. మీకు అర్థమైంది? ఇప్పుడు బిల్డింగ్ లో లేడు ఆయన, కట్టడంలో లేడు ఆయన, హస్తకృత ఆలయాలలో దేవుడు లేడు. మరి ఎక్కడ ఉంటున్నాడు? ఈరోజు మనలో ఉన్నాడు ఆయన. రేపు మనం నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత ఇక మనతోనే ఉంటాడు ఆయన. అదే అంటున్నాడు, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. కాపురం అంటే ఏంటి? ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయేది కాదు. కాపురం అంటే కలిసి జీవించటం. కాబట్టి ఇక దేవుడు మనము ఎల్లప్పుడూ కలిసే ఉంటాం. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడా, చెప్పలేదా? కొంతమంది వచ్చి అడుగుతారు, ప్రభువా పరలోకములో
మరి అదే ఏడుగురిని పెళ్లి చేసుకున్న స్త్రీ ఎవరికి భార్యగా ఉంటది అని అడుగుతారు. అప్పుడు దేవుడు చెప్తాడు, నిత్యత్వంలో పెళ్ళిళ్ళు అవి ఏమి ఉండవు, దేవునిలాగే మనం కూడా సదాకాలం అలా జీవిస్తామని చెప్తాడు. శిష్యులతో కూడా అంటాడు, నేను మీతో సదాకాలం ఉన్నాను అని. సో మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన మనతో కాపురం ఉంటాడు, కలిసిమెలిసి మనం జీవిస్తాం. అంతేగాని ఒక బిల్డింగ్లో హస్తకృత ఆలయంలో దేవుడు ఉండడు. చూడండి, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇది మనుషుల గురించి మాట్లాడుతుందా, ఒక బిల్డింగ్ గురించి మాట్లాడుతుందా? మీరు చెప్పండి. ఒక కట్టడం గురించి మాట్లాడుతుందా, కొంతమంది మనుషుల గురించి మాట్లాడుతుంది? మనుషుల గురించి, దేవుని పిల్లల గురించి, నీతిమంతుల గురించి అది మాట్లాడుతుంది. కాబట్టి మళ్ళీ దేవుడు తన పరిశుద్ధులతో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అదే అన్నిటికంటే పరిశుద్ధమైన స్థలము. దాన్ని దేవుడు అభిషేకించబోతున్నాడు. వింటున్నారండి? ఆత్మవశుడునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. యోహాను చూస్తున్నాడు 21వ అధ్యాయంలో. ఆ పట్టణం ఎలా ఉందో కూడా చెప్తున్నాడు. చూడండి, దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఇన్ని ప్రత్యేకతలు సొలొమోను దేవాలయానికి ఉన్నాయా? లేవు. ఉన్నాయా? కానీ ఈ ప్రత్యేకతలన్నీ ఎవరికి ఉన్నాయంటే దేవుని పిల్లలకు ఉంది. అవునా? పరలోకములో మనకు సూర్యుడితో చంద్రుడితో పని లేదు. మన దేవుడే మనందరికీ దీపమై ఉన్నాడు. అవునా? అంత గొప్ప వెలుగు సౌందర్యము సొలొమోను దేవాలయానికి లేదు, కానీ మనకుంది. అదే చెప్తున్నాడు, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు హస్తకృత ఆలయానికి లేవు. మరి దేనికున్నాయి? పరలోకము నుండి దిగి వచ్చుచున్న ఈ పరిశుద్ధ పట్టణానికే ఈ ప్రత్యేకతలన్నీ ఉన్నాయి. సో ఇది బిల్డింగ్ కాదు. వింటున్నారండి? ఒక బిల్డింగ్ని సాదృశ్యముగా, పరిశుద్ధ పట్టణానికి సాదృశ్యముగా యోహాను మాట్లాడుతున్నాడే కానీ నిజానికి అది పట్టణం కాదు. పట్టణము లాంటి పరిశుద్ధులు. వాళ్ళు ఒక రోజు ఎక్కడికి రాబోతున్నారు? అక్కడి నుంచి భూమి మీదకి రాబోతున్నారు. అదేనా సృష్టి మిగుల ఆశతో దేనికోసం చూస్తుంది చెప్పండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతుంది. సో ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. చూడండి, నూతన యెరూషలేము మహాపరిశుద్ధ స్థలమని, మరియు ఆ అభిషేకము తన భర్త కొరకు అలంకరింపబడిన వధువులే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చు నూతన యెరూషలేముపై ఉండును. ఆ అభిషేకము వారిపై ఉండును. ఇది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం అంటే ఇది. అందరికి అర్థమైందా? దేవుడు తన పరివారముతో, తన ప్రజలతో భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల రాజ్య పరిపాలన చెయ్యబోతున్నాడు. అలా దేవుడు మనతో కలిసి నివాసము చేయటమే అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటం. అంటున్నారండి. ఇక నుంచి ఈ దేవాలయం దేవునికని ఆ రోజు యాకోబు అభిషేకించాడు, సొలొమోను దేవాలయాన్ని అభిషేకించాడు. అలాగే దేవుడు కూడా తన పిల్లలతో కలిసి ఈ భూమి మీద మళ్ళీ 1000 ఏండ్ల రాజ్య పరిపాలన చేయటం కోసం ఆ యొక్క గొప్ప అభిషేకముతో భూమి మీదకి రాబోతున్నాడు. అది చివరి ఉద్దేశం, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. ఆ రాజ్య పరిపాలనలో వధువు ఉంటది. ఆయన యొక్క వధువు వచ్చి ఉందరు 1,44,000 మంది కూడా ఉంటారు. అందుకే ఈ విషయాలన్నీ దానియేలుకి గాబ్రియేలు చెప్తున్నాడు. 7వ దూత వచ్చి మనకు వివరిస్తున్నాడు.
కాబట్టి ఇది మనకు సంబంధించిన విషయం. మనమే ఉండబోతుంది 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో. సమయం లేక నేను దాటేస్తున్నాను, తర్వాత మీరు చూడండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా కిరీటము ధరించుకొని రాబోతున్నాడు. ఆయన తన ఆలయమునకు తిరిగి వచ్చి ఆయన సంఘములో, చూడండి, ఆయన సంఘములో అంటే వధువుతో 1000 ఏండ్ల పరిపాలన చేయుటకు దేవుని సముఖముతో అభిషేకించబడెను. అందరు కనపడుతుంది కదా. ఆయన ప్రక్కలో సర్వాధికారియు రాజుతో ఆమె తన స్థానమును గైకొనుటకు కనబడుచున్నది నూతన రాజరికమైన అభిషేకింపబడిన ఆలయము. ఎవరా ఆలయం చెప్పండి? మనమే ఆ మందిరము, పరిశుద్ధమైన మందిరం. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మనమేంటి మందిరం ఏంటి అని. మనం మనుషులం కదా, మనమేంటి మందిరం ఏంటి అని. అయితే పేతురు చెప్తున్నాడు, చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో దేవునికి మందిరం ఎవరంటే మనమే. మన మధ్య దేవుడు నివాసము చేయబోతున్నాడు. సో అసలు సిసలైన మందిరం, పరిశుద్ధ స్థలం ఏదంటే మనమే, దేవుని పిల్లలు. ఒకరోజు వాళ్ళందరితో కలిసి ఆయన రాజ్యము చేయబోతున్నాడు. ఆ రోజు రాబోతుంది. అదే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటం. మనల్ని ఒక రాజ్యముగా చేశాడని ప్రకటన గ్రంథం 1:6 కూడా చెప్పబడింది. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. సో దేవుని రాజ్యం అంటే ఏదో కాదు, మనందరం కలిస్తే అదే దేవుని రాజ్యం. అవునా? మీరు ఎప్పుడైనా గమనించండి, స్త్రీలందరూ ఒక చోట కూర్చున్నప్పుడు జనరల్గా ఏమంటారు పురుషులు? ఇదంతా ఆడవాళ్ళ రాజ్యం అంటారు. అవునా కాదా? అంటే దేని గురించి చెప్పబడింది? స్త్రీలందరూ కలిసి అక్కడ ఏదో పెత్తనం చేస్తున్నారు కాబట్టి చూసేవాళ్ళు ఏమంటారు? అబ్బో, అదంతా ఆడవాళ్ళ రాజ్యం, మనకు అక్కడ స్థానం లేదు అంటారు. అలాగే దేవుని రాజ్యం అంటే అదేదో బిల్డింగ్ కాదు, అది కట్టడం కాదు. అది దేవుని పిల్లలందరూ, పరిశుద్ధులందరూ ఎక్కడైతే ఉంటారో, ఒక సమాజముగా ఎక్కడైతే కూడుకుంటారో అదే దేవుని యొక్క రాజ్యము. అందుకే నేను చెప్పాను, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులను. అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. ఏమనంటే చూడండి, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుని పిల్లలు, పరిశుద్ధులు అందరూ కలిసి ఎక్కడైతే సమకూర్చబడతారో అదే దేవుని రాజ్యం. అవునా? ఒకరోజు ఈ రాజ్యము పరలోకం నుండి ఎక్కడికి రాబోతుంది? భూమి మీదకి దిగి రాబోతుంది. దాన్ని దేవుడు అభిషేకించబోతున్నాడు. ఆ గొప్ప అభిషేకముతో దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు. అదే చివరి ఉద్దేశం, 6వ ఉద్దేశం. అందరికి అర్థమవుతుందా? కాబట్టి వధువు 3వ అధ్యాయంలో మాయమైపోయింది, 4వ అధ్యాయంలో పైకి వెళ్ళిపోయింది, 19వ అధ్యాయం వరకు విశ్రాంతిలో ఉంటది, కనబడదు. తర్వాత మళ్ళీ 21వ అధ్యాయంలో తన యొక్క భర్తతో కలిసి, దేవునితో కలిసి ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేయటానికి రాబోతుంది. అయితే ఆమె విశ్రాంతిలో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ ఎవరితో వ్యవహరించబోతున్నాడు? అన్య వధువు వెళ్ళిపోయింది, అన్యుల్లో ఉన్న వధువు వెళ్ళిపోయింది అంటున్నారండి. ఆమె విశ్రాంతిలో ఉందా? ఆమె గురించి మళ్ళీ ఎందుకు? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? యోసేపు తన భార్యను అంతఃపురంలో ఉంచి అన్నలను కలుసుకోవటానికి వచ్చాడు. అలాగే మన దేవుడు కూడా వధువును విశ్రాంతిలో ఉంచి తన సహోదరులను కలుసుకోవటానికి మళ్ళీ రాబోతున్నాడు. అప్పుడు వారి మధ్యకి దేవుడు ఎవరిని పంపించబోతున్నాడు? అద్భుతమైన 2 సాక్షుల్ని పంపించబోతున్నాడు. మోషే మరియు ఏలియా. వారు భూమి మీదకి వచ్చి ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు చేసినప్పుడు ఈ క్రీస్తు విరోధికి పిచ్చెక్కిపోతుంది.
ఎన్నికలో ఉన్నోళ్ళు రక్షణ పొందుతారు, అది వేరే విషయం. ఎన్నికలో లేనోళ్ళు, క్రీస్తు విరోధి సంబంధికులు మాత్రం కక్షగట్టి వాళ్ళిద్దరిని చంపి నడి రోడ్డు మీద 3 రోజులు వారి శవాలను అలాగే ఉంచి ఊరేగిస్తూ ఉంటారు, పండగలు చేసుకుంటా ఉంటారు. 3 రోజులు పూర్తయిపోగానే దేవుని యొక్క ఆత్మ వచ్చి చనిపోయిన వాళ్ళిద్దరిని మళ్ళీ లేచి నుంచోబెట్టింది. వింటున్నారండి? ఇవి జరగబోయే విషయాలు ఆఖరిలో. ఎప్పుడైతే దేవుడు అలా దిగి వచ్చాడో అప్పటికి ఫైనల్ యుద్ధం జరగబోతుంది. మనుషులకి దేవునికి జరిగే చివరి యుద్ధం, ఆర్మగిద్దోన్ యుద్ధం. ఎక్కడా లేనంత మారణాయుధాలు ఈ క్రీస్తు విరోధి వాడతాడు. ఇప్పుడున్న యాటమ్ బాంబ్సే కానీ, మిసైల్సే కానీ, ఇప్పుడు ఇస్రాయేల్ హమాస్ మధ్య జరుగుతుంది కదా యుద్ధం, వారు వేసుకునే ఆ మారణాయుధాల కంటే ఘోరముగా వాడు ప్రదర్శిస్తాడు. కానీ మన దేవుడు వచ్చి వాళ్ళందరిని ఏం చేయబోతున్నాడు? ఇందాక మనం చదివాం, తన ఆగమన ప్రకాశము చేత వాడిని పూర్తిగా భస్మము చేయబోతున్నాడు మన దేవుడు. అది చివరిగా మానవులతో దేవుడు తేల్చుకోబోయే ఆఖరి యుద్ధం అది. అప్పుడు దేవుడు ఆ 2 సాక్షుల్ని 144,000 మందిని దేవుడు రక్షించుకుంటాడు. మిగతా వాళ్ళందరినీ దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. ఇలా 6 ఉద్దేశాలని మనం పూర్తి చేసాం. అందరికి అర్థమైందా? సో దాని గాబ్రియేలు వచ్చాడు అంటే చిన్న చితక విషయాలకి గాబ్రియేలు రాడు. వింటున్నారండి? మన ప్రవక్త దగ్గరికే ఒక మినిస్ట్రింగ్ ఏంజెల్ వచ్చాడు, కానీ దానియేలు దగ్గరికి మాత్రం ఏకంగా గాబ్రియేలు దూతే వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఈ సృష్టి ఎలా ముగించబడబోతుంది, యూదులకి ఎలా ఆ యొక్క యుగాంతం జరగబోతుంది, అన్ని విషయాలు బయలుపరచడానికి వచ్చాడు. ఈ 6 ఉద్దేశాల్లో ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం, అవునా? ఇది 2వ భాగం, దానియేలు 70 వారాలు. చివరి భాగం ఏంటంటే దానియేలు యొక్క 70వ వారం. దాన్ని దేవుని చిత్తం అయితే 2 భాగాలుగా మనం తర్వాత మాట్లాడుకుందాం. మరి ఆ భాగంలోనే ఈ 490 సంవత్సరాలను ఎక్కడి నుంచి ప్రారంభించాడు, మధ్యలో ఎక్కడ బ్రేక్ చేశాడు, మళ్ళీ చివరిలో ఎక్కడి నుంచి దాన్ని కొనసాగించాడు, ఈ విషయాలన్నీ కూడా 3వ భాగంలో మనం మాట్లాడుకుందాం. 2వ భాగం అనేది 6 ఉద్దేశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే వారి మనసులు మారకపోతే, వారు స్వదేశానికి వచ్చిన సొలొమోను దేవాలయాన్ని మళ్ళీ కట్టినా అంతా వేస్ట్. కాబట్టి ముందు దేవుడు ఏం మార్చాలి? వారి గుండెకాయను మార్చాలి, అవునా? కాబట్టి 6 ఉద్దేశాల్లో వారి యొక్క పూర్తి మార్పును మనం చూడొచ్చు. యూదులందరినీ పూర్తిగా దేవుడు మార్చబోతున్నాడు. ఇది 2వది. 3వది ఏంటంటే ఇక ఆ లెక్కలు, క్యాలిక్యులేషన్స్ అన్ని 3వ భాగంలో మనం చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు ప్రభువా. నిజముగా తండ్రి, ఈ విషయాలన్నీ కూడా మానవ జ్ఞానానికి మించిన సంగతులు ప్రభువా. ఏ మనిషి కూడా గ్రహించలేని విషయాలు తండ్రి. కానీ నీవైతే దానియేలుని ప్రేమించి గాబ్రియేలు దూతను పంపించి ఆయనకు గ్రహింప శక్తినిచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఆ విషయాలన్నీ మేము చదువుతున్నామే కానీ మా జ్ఞానానికి కూడా అవి అందట్లేదు ప్రభువా. అలాంటి సమయంలో మా కొరకు 7వ దూతను పంపించి ప్రతి విషయాన్ని ప్రభువా వెలికి తీసి మా ముందు బట్టబయలు చేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. ఇంకా మాకున్న ప్రతి సందేహాన్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. లోకముతో, మత శాఖలతో ఎప్పుడు మమ్మల్ని మేము పోల్చుకోకుండా ఒక ప్రత్యేకమైన గుంపులాగా మేము జీవించి వాక్యముతో ముడివేసుకుంటూ మా జీవితాన్ని ముందుకెళ్లే కృపను మాకు దయచేయండి తండ్రి. ధర్మ విరోధ సంబంధమైన కార్యాలు మా జీవితంలోనికి రాకుండా నీవు అడ్డగిస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా. నీవే గనక నీ కృపా హస్తమును తీసివేస్తే దెయ్యం మా మీద విరుచుకు పడతాడు తండ్రి. కానీ ఎప్పుడు ప్రభువా మమ్మల్ని కాపాడుతూ ఇప్పటి వరకు నడిపించావు. ఇక ముందు కూడా కాపాడమని మేము అడుగుచున్నాము తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి ఆలస్యం